ఓకే, సెకండ్ ప్రాబ్లం మిస్టర్ ప్రవీణ్. సో ఈ ప్రాబ్లమే కదండి. వాయిస్ అందరికీ వాయిస్ క్లారిటీగా అనిపిస్తుందా? అండ్ స్క్రీన్ షేర్ అవుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. సో ఓకే, మిస్టర్ ప్రవీణ్ ప్రాబ్లం చూద్దాం. సో మిస్టర్ ప్రవీణ్ ప్రాబ్లం చిన్నదే. సో ఓకే, ప్రాక్టికల్ గా అడుగుదాం కాబట్టి ప్రాక్టికల్ గానే చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ కంపెనీ. సో ఓకే, మిస్టర్ ప్రవీణ్ కంపెనీ క్రియేషన్ చేసాం. నెక్స్ట్ ఇన్వెంటరీ ఇన్ఫో. షేర్స్. ఇందులో వచ్చేవాటికి సెట్స్ ఒకటే ఉంది, ఇంకేం లేవు. సో నెక్స్ట్ స్టాక్ ఐటమ్స్ క్రియేట్. మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ ఏమి ఉన్నాయి అంటే మనకి కలెక్టివ్స్ ఒకటే ఉంది. సో కలెక్టివ్స్ ఒకటి క్రియేషన్ చేసాం. అండ్ నెక్స్ట్ వన్ లెడ్జర్స్. నెక్స్ట్ వన్ వచ్చేవాడికి శాలరీ పెయిడ్ అండ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఉంది. ఓకే, ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. పవర్ బిల్ పెయిడ్, శాలరీ పెయిడ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆర్ పర్చేజ్, సేల్స్. సో ఇంకేం లేవు. సేల్ వర్డ్స్ రింగ్. మిస్టర్ ప్రవీణ్ ఎంత తెచ్చాడు బిజినెస్ లోకి? 3 lakhs తెచ్చాడు. నెక్స్ట్ వన్ పవర్ బిల్ పెయిడ్ 1200 F5. నెక్స్ట్ వన్ శాలరీ పెయిడ్ ఎంత? 15,000 అన్నాడు ఇక్కడ. 15,000 ఎంటర్. సేల్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్. అకౌంట్లో క్యాష్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 22,000. నెక్స్ట్ వన్ పర్చేజ్ F9. అకౌంట్లో యొక్క క్యాష్ ఉంటుంది. పర్చేజ్ లెక్చర్లో పర్చేజ్ కలెక్టివ్స్. క్వాంటిటీ ఎంత అన్నాడు? 10 sets, each one 9,000 అన్నాడు. each one 9,000 enter. నెక్స్ట్ సేల్స్. కలెక్టివ్స్ ఎన్ని?
5 sets 15,000 each one. Next మళ్ళీ 3 sets 7,500. 3 sets 7,500 కి ఎంటర్ చేశారు. నెక్స్ట్ వన్ మళ్ళీ కలర్ టీవీస్ అన్ని సెట్స్ 2 sets 12,000. 2 sets each one 12,000. And సో ఇక్కడ చూస్తే 2 sets each one 12,000. ఇంకేమైనా ఉన్నాయని చూస్తే ఇంకేం లేదు. మనం మొత్తం క్లియర్గా ప్రాపర్గా అన్ని 15,000కి అండ్ 7,500కి అండ్ 12,000కి ఎంటర్ చేసాము లేదు ఒకసారి చెక్ చేసుకోండి. ఎంటర్ సేవ్. సో మనకి ఇంకేమన్నా పాయింట్స్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయంటే ఇంకేం లేవు కాబట్టి బ్యాలెన్స్ షీట్ 37,300, 3,37,300. ఓకే అండి. వచ్చేవాడికి ఆన్సర్ డిఫరెన్స్గా ఉండొచ్చు మేబీ. ఓకే ఇక్కడ ఆన్సర్ డిఫరెంట్గా ఉంది, అది చేంజ్ చేసుకో. సో నెక్స్ట్ వన్ మనకు వచ్చేవాడికి నెక్స్ట్ న్యూ టాపిక్. ఇవాళ టుడే టాపిక్ వచ్చేవాడికి సో మీ వీడియోస్ ని మ్యూట్ చేసుకోండి. సమ్ మెంబర్స్ మ్యూట్ చేసుకోలేదు. సో ఓకే టుడే టాపిక్ వచ్చేవాడికి పర్చేజ్ రిటర్న్స్ అండ్ సేల్స్ రిటర్న్స్. టాపిక్ వచ్చేవాడికి పర్చేజ్ రిటర్న్స్ అండ్ సేల్స్ రిటర్న్స్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తే కనుక ఇన్ దిస్ కాన్సెప్ట్ వీఆర్ పర్ఫార్మింగ్ స్టాక్ ఓరియంటెడ్ పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్. టు ఇంప్లిమెంట్ ఇన్వెంటరీ ఆపరేషన్స్ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ ఫాలోయింగ్ ఆపరేషన్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ చూస్తే కనుక ఈ పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ అంటే ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి చూద్దాం. కడప డిస్ట్రిక్ట్ నుంచి మల్లికార్జున. ఆఫీస్ లైటింగ్ కమ్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ రైటే. ఓకే డౌట్స్ టైం అయిపోయింది, ఇప్పుడు డౌట్స్ ఏమైనా షేర్ చేయొద్దు, నేను సమ్ టైం ఇస్తాను, ఎంటర్ చేయండి. ఓకే సో నెక్స్ట్ ఈ పర్చేజ్ రిటర్న్స్ అండ్ సేల్స్ రిటర్న్స్ ఈ టాపిక్ చూద్దాం. పర్చేజ్ రిటర్న్స్ అంటే ఏంటి, సేల్స్ రిటర్న్స్ అంటే ఏంటి, దానికి ఉన్న డిఫరెన్సెస్ మీ అందరికీ ఓకే. పర్చేజ్ రిటర్న్ అనగానే సేల్స్ రిటర్న్ అనగానే ఐడియా ఉంటుంది, ఎందుకంటే పర్చేజ్ సేల్స్ అనగానే ఇప్పుడు ఇంతకుముందు మన ప్రీవియస్ టాపిక్స్ లో పర్చేజ్ ఏంటి, ఎలా ఉంటాయి, దాంట్లో కాన్సెప్ట్స్ ఏంటి, సెట్టింగ్స్ ఏంటి అనేవి ప్రతి ఒక్కరికి ఐడియా ఉంది, సెట్టింగ్స్ ఏంటి అనేవి. సో పర్చేజ్ రిటర్న్స్ అంటే ఇక్కడ ఏముంది, మనం అమ్ముతాం కొంటాం రిటర్న్ వస్తుంది. సేల్స్ రిటర్న్ అంటే డిఫరెన్స్ మీకు క్లియర్ గా అక్కడ వార్డ్ చూస్తే క్లియర్ గా ఈజీగా ఉన్నట్టు ఉంటుంది, బట్ కానీ ఎంట్రన్స్ లో చిన్న డిఫరెన్స్ వస్తుంది. పర్చేజ్ రిటర్న్స్ అన్నాం, సేల్స్ రిటర్న్స్ అన్నాం. సో ఓకే దాని తెలుగులో చెప్పుకోవాలంటే వాపసు అవునా, కొనుగోలు వాపసు, అమ్మకాల వాపసు. ఏంటి కొనుగోలు వాపసు, అమ్మకాల వాపసు, చిన్న డిఫరెన్స్ ఉంటుంది. మనకి కన్ఫ్యూజన్ చేయడానికి వాడు సమ్ డిఫరెన్స్ గా అడుగుతాడు పాయింట్స్. వచ్చేవాడికి ప్రతిదీ పర్చేజ్ రిటర్న్ అని చెప్పరు. ఈవెన్ పర్చేజ్ రిటర్న్స్ కి సేల్స్ రిటర్న్స్ కి ఇంకొక నేమ్ కూడా ఉంది, డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్ అంటారు. పర్చేజ్ రిటర్న్స్ ని డెబిట్ నోట్ అని కూడా అంటారు, సేల్స్ రిటర్న్స్ ని క్రెడిట్ నోట్ అని కూడా అంటారు. సో ఓకే అందుకే అక్కడ 2 నేమ్స్ ఉంటాయి, పర్చేజ్ రిటర్న్స్ కి సేల్స్ రిటర్న్స్ కి. నోట్ చేసుకోండి, డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్. ఓకే సో ఇక్కడ డిఫరెన్స్ క్రెడిట్ నోట్ కి డెబిట్ నోట్ కి డిఫరెన్స్ ఉంటాయి. అక్కడ మనకి సమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో కానీ బిట్ మార్క్ క్వశ్చన్స్ లో కానీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ది డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్ అంటారు.
సో అప్పుడు మనం సింపుల్ గా చెప్తాం ఏంటి, డెబిట్ నోట్ అంటే పర్చేజ్ రిటర్న్స్, క్రెడిట్ నోట్ అంటే సేల్స్ రిటర్న్స్, అంటే కొనుగోలు వాపస్ వచ్చినాయి కాబట్టి అని చెప్పేస్తాం. కానీ అక్కడ అది పర్ఫెక్షన్ గా ఉండదు. ఎందుకు పర్ఫెక్షన్ గా ఉండదు అంటే, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వస్తువు కొన్నాం, మనం ఒక షాప్కి వెళ్ళి ఒక టీవీయో ఎనీథింగ్ ఏదో ఒకటి కొన్నాం. సో టీవీ కొన్నప్పుడు ప్రతి వస్తువుకి గ్యారంటీ అండ్ వారంటీ అనేవి ఉంటాయి. ఇంతకు ముందు అయితే ఇప్పుడు గ్యారంటీలు ఉంటాయి, ఇప్పుడు అన్ని వారంటీలు అనుకోండి. సో ఓకే, ఎనీథింగ్ ఓకే, గ్యారంటీ వారంటీ అనేది ఉంటుంది. సో ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టీవీ అనేది కొనుక్కొచ్చాం ఇంట్లోకి. సో ఓకే, టీవీ ఒక 4 days పనిచేసిన తర్వాత నుంచి పని చేయట్లేదు. సరే అని చెప్పి అంతే అని చెప్పి అట్లాగే వదిలేస్తారా, లేకపోతే ఏం చేస్తారు? షాప్ వాడికి తీసుకెళ్ళి ఇదిగో పని చేయట్లేదని కంప్లైంట్ ఇచ్చి రిటర్న్ ఇస్తారా లేదా? అవునా? కొత్త టీవీ 4 రోజులే పని చేసిన తర్వాత పని చేయకపోతే రిటర్న్ ఇస్తాం. అవునా? సో మరి అదేమవుతుంది? సేల్స్ రిటర్న్ అవుతుంది. సో అంటే అక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు కస్టమర్, యు ఆర్ ద కస్టమర్, మీరు కస్టమర్ కాబట్టి మీరు వెళ్ళి ఇచ్చారు. మీరు వెళ్ళి ఇచ్చేపాటికి మీకు ఏది టీవీ పని చేయట్లేదని ఇచ్చారు కాబట్టి సేల్స్ రిటర్న్స్. సరే, మన దృష్టిలో సేల్స్ రిటర్న్స్, షాప్ వాడి దృష్టిలో పర్చేజ్ రిటర్న్స్ అనుకుంటాం. కాదండి, అక్కడ చిన్న లాజిక్ ఉంది. సో అదేంటనేది చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఒక వస్తువు కొన్నప్పుడు అది రిటర్న్ వచ్చింది అన్నప్పుడు అది ఏ టైప్ ఆఫ్ పర్చేస్ లో జరిగింది అంటే ఏ మోడింగ్ లో జరిగింది అనేది ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇందాక చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలోనే మన థియరీ ప్రకారం మన పాయింట్ ఆఫ్ వ్యూలో గనక ఆలోచిస్తే యు ఆర్ ద కస్టమర్ అనుకుందాం. మీరు ఒక షాప్కి వెళ్ళారు, ఫర్నిచర్ షాప్కి వెళ్ళి, లైక్ ఎలక్ట్రికల్ షాప్కి వెళ్ళి మీకు ఒక ఇంట్లోకి హౌస్ లోకి ఒక టీవీ అనేది కొనుక్కొచ్చారు. సేమ్ ఇందాక చెప్పిన యాజ్ యూజువల్ చెప్తున్నాను. టీవీ అనేది కొనుక్కొచ్చారు, అది సమ్ డేస్ వర్క్ చేసింది, సమ్ డే తర్వాత వర్క్ చేయట్లేదు. సో మీరు కంపల్సరీ వెళ్ళి షాప్ వాడికి ఏం చేస్తారు? రిటర్న్ ఇస్తారు కదా. సో షాప్ వాడికి ఆ టీవీ అనేది రిటర్న్ ఇస్తారు. రిటర్న్ ఇచ్చినప్పుడు మీకేంటి, అది మీరు కొన్నారు కాబట్టి మీరు ఏం చేశారు, మీ దృష్టిలో అది పర్చేజ్ కాబట్టి పర్చేజ్ రిటర్న్ అంటున్నాం. అవునా? మీరు కొన్నారు, షాప్ వాడు దృష్టిలో సేల్ చేశారు. సో సేల్స్ రిటర్న్. సో పర్చేజ్ రిటర్న్ అంటే అది, సేల్స్ రిటర్న్ అంటే అది అనుకుంటాం. సో మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ కి అలా వస్తుంది. అది వచ్చేవాడికి రాంగ్ అవుతుంది. మీరు ఇలా గనక సమాధానం చెప్తే అది ఖచ్చితంగా రాంగ్ అవుతుంది. ఎందుకు రాంగ్ అవుతుంది ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు మీకు చెప్పినటువంటి సేమ్ ఎగ్జాంపుల్ ని ఇంకోలా చెప్తాను. ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి సేమ్ ఎగ్జాంపుల్ ఇంకోలా చెప్తాను. ఓకే, ఆ ఎగ్జాంపుల్ చెప్పే ముందు ఇక్కడ అంటే కొనుగోలు వాపసు, సేల్స్ రిటర్న్ అంటే అమ్మకాల వాపసు. ఓకే, సో ఇక్కడ ఈ అమ్మకాలు కొనుగోలు దీని దగ్గర కనుక మనం చూస్తే, ఈ అమ్మకాలు కొనుగోలు మనం ఇంతటి పర్చేజ్ అండ్ సేల్స్ అనేవి ఎందుకు వచ్చినాయి? ఇంతకు ముందు మనకి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతకు ముందు టాపిక్స్ లో మనకి పర్చేజ్ అనేది రాలేదా, సోల్డ్ అనేది రాలేదా అంటే వచ్చింది అని చెప్పాను. వచ్చింది, కానీ మనం పర్చేజ్ ఓచర్ లో అప్పుడు రాలేదు. ఇప్పుడు ఎందుకు వచ్చిందన్న రీజనింగ్ కూడా మనకి ప్రీవియస్ టాపిక్స్ లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. అవునా? సేమ్ అదే టాపిక్ ఆఫ్ వ్యూలో వచ్చేపాటికి ఇక్కడ మనం కంపెనీ దృష్టిలో మనం ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రాస్తున్న ట్రాన్సాక్షన్స్ దేనికి? కంపెనీకి రాస్తున్నాం. అవునా? ఒక కంపెనీ తాలూకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ని, బ్యాలెన్స్ షీట్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి, ఆ కంపెనీ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ని జనరేట్ చేయడానికి మనం చేస్తున్నాం. సో ఇక్కడ మన కంపెనీ మనం ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో అవి ఎంటర్ చేస్తున్నాయి కంపెనీ తాలూకు. సో ఇప్పుడు మీరు ఓచరింగ్ ఎంటర్ చేసేటప్పుడు కూడా నేను ఏం చెప్పాను, యు ఆర్ ద కంపెనీ. మీరు కంపెనీ దృష్టిలో ఆలోచించి కంపెనీకి మనీ వస్తున్నాయా వెళ్ళిపోతున్నాయా, సో దాన్ని బట్టి పేమెంట్ ఆర్ రిసీవ్ చేయమన్నాను. ఓకే, సో ఇప్పుడు మీరు ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ కూడా ఆలోచించాల్సి ఉంటుంది. సో అది ఎలాగనే చెప్తాం. సో ఓకే, యు ఆర్ ద కంపెనీ. సో కంపెనీ అనేప్పటికీ మీ కంపెనీ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చేవాడికి ఏముంది, ఒక టీవీ షాప్స్, ఫర్నిచర్ షాప్, ఎలక్ట్రికల్ షాప్ ఉందనుకుందాం. సో ఓకే, మీరు వచ్చి ఇప్పుడు ఎలక్ట్రికల్ షాప్, మీకు ఒక కంపెనీ ఉంది, ఒక బిజినెస్ ఉంది, ఎలక్ట్రికల్ ఆర్ ఫర్నిచర్ షాప్. ఓకే, ఇప్పుడు పర్చేస్ సేల్స్ తర్వాత సంగతి, రిటర్న్ సంగతి తర్వాత చూద్దాం. పర్చేస్ సేల్స్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఓకే, అది అలాగా క్లియర్ గాను. మీకు ఒక షాప్ ఉంది, మీకు సిటీలో వచ్చేవాడికి ఒక ఎలక్ట్రికల్ షాప్ ఉంది. ఓకే రైట్, మీకు షాప్ ఉంది. మీకు షాప్ ఉన్నప్పుడు మీరు షాప్ పెడతారు, మీరు ఏం చేస్తారు, అమ్ముతారు కదా. సో ఇక్కడ మీరు కస్టమర్స్ కి చేసేది ఏంటిది? మీ దగ్గరకు వచ్చి కస్టమర్స్ వచ్చి ఏదైనా వస్తువులు కొనుక్కెళ్తే మీకు కస్టమర్ కి జరుగుతుంది ఏంటిది? సేల్స్, అంతే కదా. అమ్ముతున్నా మీకు కస్టమర్ కి ఓకే, ముందుగా అమ్ముతా, మీకు
స్టాక్ ఉండాలి కదా, మళ్ళీ షాప్ ఎవరి దగ్గర, సో ఎవరి దగ్గర ఇప్పుడు యాజ్ ఏ కంపెనీ మధ్య ఏంటిది సేల్స్ సేల్స్ అవునా? అంటే నీ కంపెనీలో జరుగుతుంది, అలాగే నీకు డీలర్ కి కంపెనీకి, ఐ మీన్ డీలర్ అంటే కంపెనీకి, మన కంపెనీ దగ్గర ఏవైతే ఉండే అవన్నీ కొంటాం కదా, సో నీకు కంపెనీకి మధ్య జరిగే ట్రాన్సాక్షన్ ఏమవుతుంది, పర్చేజ్ అవుతుంది. సో మీకు ఇక్కడ పర్చేజ్ ఎక్కడ జరుగుతుంది, సేల్స్ ఎక్కడ జరుగుతుంది అనేది ఒక ఐడియా అనేది వచ్చింది అనుకుంటున్నాను. వాయిస్ బ్రేక్ అవుతుంది. సో ఇప్పుడు అందరికి వాయిస్ అనేది క్లియర్ గా వినపడుతుందా? సో ఓకే, ఇంతకుముందు జరిగింది ఇప్పుడు చెప్తున్నాను. ఇక్కడ వచ్చేపాటికి పర్చేజ్ సేల్స్ ఎలా జరుగుతాయి అనేది ఇందా ఎక్స్ప్లెయిన్ చేశాను. వాయిస్ క్లియర్ గా లేదంటున్నారు. సో చూద్దాం, ఇప్పుడు వాయిస్ అందరికి క్లియర్ గా అనిపిస్తుందా? ప్లీజ్ కన్ఫర్మ్. వాయిస్ క్లియర్ గా ఉందా? ఓకే, సో ఓకే, ఇప్పుడు క్లియర్ గా చెప్తున్నాను చూడండి. ఈ పర్చేజ్ సేల్స్ కూడా మీకు సమ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనప్పుడు కానీ, లేదంటే ఈవెన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కానీ, బిట్మార్క్ క్వశ్చన్స్లో కానీ, లేదు మన మీకు స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కానీ పర్చేజ్ అంటే ఏంటి, సేల్స్ అంటే ఏంటి అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనప్పుడు, సో మీరు పర్చేజ్ అంటే సింపుల్గా కొనుగోలు, సేల్స్ అంటే అమ్మకాలు అని కాదండి. సో దీనికి మనకి టాలీలో వచ్చేవారికి ఒక ప్రొసీజర్ ఉంది, దాని ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎవరికి ఏ టాపిక్ అయినా పర్చేజ్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏదొచ్చినా డౌట్స్ అనేవి రావు. సో మీకు స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎంత బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎలాగూ అంటే, సో సమ్ ఎగ్జాంపుల్ అని చెప్తాను. ఇంతకుముందు ప్రీవియస్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఏది మీరు టీవీ అనేది కొన్నారు అదని, అది పర్చేజ్ అవుతుంది, అది రాంగ్ అన్నాం. సో ఓకే, ఇప్పుడు వచ్చేపాటికి మనం ఎలా చెప్తామంటే సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ తర్వాత చూద్దాం. ముందు పర్చేజ్ అంటే ఏంటి, సేల్స్ అంటే ఏంటి అనేది ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కంపెనీ ఉంది సిటీలో, మీకు ఒక ఐ మీన్ షాప్ ఒకటి ఉంది, లైక్ ఎలక్ట్రికల్ షాప్ సంథింగ్, ఎలక్ట్రికల్ షాప్ ఉంది. సో ఓకే, మీకు షాప్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, మీకు స్టాక్ ఐటమ్స్ అనేవి ఉంటాయి, ఏదో ఒక ఐటమ్స్ ఫ్రిడ్జ్లో, వాషింగ్ మిషన్లో, టీవీలో, ఏదో ఏసీలో, ఎనీథింగ్ ఉంటాయి. సో వస్తువులు ఉన్నప్పుడు ఎలక్ట్రికల్ షాప్ కాబట్టి మీకు కస్టమర్స్ వచ్చి మీ దగ్గర ఉన్న ఎలక్ట్రికల్ షాప్స్ని ఏదో ఒక ఎలక్ట్రికల్ ఐటమ్ కొనుక్కుని వెళ్తారు. సో ఇక్కడ వచ్చేపాటికి మీకు కస్టమర్స్కి మధ్య జరిగే ఏం జరుగుతాయి ట్రాన్సాక్షన్స్, మీకు కస్టమర్కి, మీకు యు ఆర్ ద కంపెనీ, మీకు షాప్ ఉంది, మీరు ఓనర్ ఆఫ్ ది షాప్కి ఓనర్. సో ఓకే, మీకు కస్టమర్స్కి మధ్య జరిగేది సేల్స్, అవునా? అంతే కదా, ఐటమ్స్ మీరు అమ్ముతున్నారు, వాళ్ళు కొనుక్కుంటున్నారు. సో అదంతే, మీ దృష్టిలో మీకేంటిది సేల్స్, అవునా? సో అమ్మకాలు. సో ఓకే, మీరు వస్తువులు అమ్ముతున్నారు కాబట్టి సేల్స్. ఓకే, ఇప్పుడు మీ షాపులకి లైక్ టీవీస్ కావాలన్నా, ఏసీస్ కావాలన్నా, వాషింగ్ మిషన్ కావాలన్నా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయరు కదా, ఎవరి దగ్గర కొంటారు, కంపెనీ దగ్గర కొంటారు. మీరు కంపెనీ దగ్గర కొని సిటీలో మీరు షాప్ పెట్టి అమ్ముతారు, అవును, షోరూమ్ పెట్టి అమ్ముతారు. సో ఓకే, ఇప్పుడు మీకు కస్టమర్కి మధ్య జరిగేది ఏమన్నాను, సేల్స్ అన్నాను. సో అలాగే ఇప్పుడు మీ షాప్లో మీకు ఐటమ్స్ ఏవైతే ఉండేయో, ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఇవన్నీ ఉండాలంటే మీరు కంపెనీ దగ్గర కొనాలి. సో అంటే మీకు కంపెనీకి మధ్య జరిగేది ఏంటి, సేల్సా, పర్చేజ్ అంట, అవునా? సో అంటే ఇక్కడ మీకు కంపెనీకి మధ్య జరిగింది పర్చేజ్, నాట్ ఓన్లీ సేల్స్, పర్చేజ్ అంటే మీరు కంపెనీ దగ్గర కొంటున్నారు, కస్టమర్స్కి అమ్ముతున్నారు, లైక్ అంతే కదా, అవునా? మనం ఏదైతే అకౌంటింగ్, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కానీ, బ్యాలెన్స్ షీట్స్ కానీ, నెట్ ప్రాఫిట్ కానీ మనం రాసేది ఒక కంపెనీకి, అవునా? అదేది ఆ షాప్ వాడు ఏదైతే ఉందో ఆ షాప్ వాడు దానికి రాస్తాం. సో మీకు ఆ షాప్ వాడు ప్లేస్లో ఇప్పుడు మిమ్మల్ని చెప్పాను. సో అంటే మీరు ఉన్నప్పుడు మీకు కస్టమర్స్కి మధ్య జరిగేది సేల్స్ అవుతుంది, అలాగే మీకు కంపెనీకి మధ్య జరిగేది పర్చేజ్ అవుతుంది, అవునా? అంటే ఏంటి, మీరు కంపెనీ దగ్గర పర్చేజ్ చేసుకుని కస్టమర్స్ దగ్గర సేల్స్ చేస్తున్నారు. సో ఇది ప్రొసీజర్, జనరల్గా ఎనీ టైప్ ఆఫ్ ఏ ట్రాన్సాక్షన్, ఏ బిజినెస్ అయినా దేనికైనా జరిగేది ఇదే, అవునా? సో ఓకే, ఇప్పుడు ఇందులో రిటర్న్స్ అంటున్నాం, అంటే వాపసు. సో ఇక్కడ వాపసు దేంట్లో వచ్చిందనే చూసుకోండి. ఇక్కడ
మనకి మనం రిటర్న్స్ ఎంటర్ చేసేటప్పుడు రిటర్న్ ఆ ఐటమ్ దేంట్లోకి సంబంధించిన రిటర్న్ అనేది ఉంటుంది. సో అవునా? సో ఇక్కడ చూస్తే ఈ స్టాక్ ఐటమ్స్ చూసారా, రిటర్న్స్లో 2 విధాలుగా వస్తాయి. ఒక విధమే ఉండదండి. రిటర్న్స్ వచ్చేపాటికి 2 టైప్స్ విధం ఉంటుంది. అది ఏంటి అనేది చూద్దాం. అవునా? ఫస్ట్ వన్ పర్చేజ్. సో అంటే ఇప్పుడు మీకు కంపెనీకి మధ్య జరిగేది పర్చేజ్ అని చెప్పాను. మీకు కంపెనీకి మధ్య జరిగేది కంపెనీ. అవునా? మీరు షాప్ ఉంది, షాప్కి మీరు ఓనర్ కాబట్టి మీకు కంపెనీకి మధ్య జరిగే పర్చేస్. సో మీకు నాకు ఇదిగో కలర్ టీవీస్ ఇన్ని సెట్స్ కావాలి, అండ్ అలాగే ఎల్ఈడి టీవీస్ ఎన్ని సెట్స్, వాషింగ్ మిషన్స్ 5, అలాగే ఫ్యాన్స్ ఇన్ని, ఏసీస్ ఇన్ని అని ఆర్డర్ ఇస్తారు. అవునా? మీకు చెప్తారు, కంపెనీకి చెప్తారు కదా. సో కంపెనీకి మీరు ఇచ్చినప్పుడు మనీ పే చేసినప్పుడు కంపెనీ ఏం చేస్తుంది, స్టాక్ డెలివరీ ఇస్తుంది మీకు. మీరు ఎక్కడైతే ఉందో మీ షాప్కి డెలివరీ ఇస్తున్నారో వెహికల్ వస్తుంది. సో వెహికల్ ద్వారా వస్తుంది. ఎక్కడ వస్తుంది, ఏం గాలి ఎగురుకుంటూ రావు కదా, వెహికల్ ద్వారానే పంపిస్తుంది. సో వెహికల్ ద్వారా పంపించినప్పుడు మధ్యలో డ్యామేజ్ అవుతుందిగా ఒక్కోసారి. ఆ లారీ ఏదైనా గతికుల రోడ్లో వచ్చి ఎనీథింగ్, మీరు 10 టీవీలు అన్నారు, అందులో 2 టీవీలు మీ షాప్ మీరు వచ్చేపాటికి మీరు డెలివరీ వచ్చింది, ఓపెన్ చేస్తే అందులో 2 టీవీలు పగిలిపోయినాయి. మీరు తీసుకుంటారా? మీరు ఆ టీవీలు తీసుకుంటారా? లేదు కదా. ఏం చేస్తారు, కంపెనీకి రిపోర్ట్ ఇస్తారు. ఇదిగోండి మీరు, నేను 10 టీవీలు ఆర్డర్ ఇచ్చాను, నేను నాకు 8 టీవీలే కరెక్ట్గా వచ్చినాయి, 2 టీవీలు పగిలిపోయినాయి. సో దానికి ఏం చేస్తారు, మీరు బాధ్యత వహించరు. సో ఏం చేస్తారు, రిటర్న్ ఇస్తారు. సో అంటే అప్పుడు అది రిటర్న్ ఎక్కడ అవుతుంది, దేంట్లో, అది కష్టం, అది సేల్స్ రిటర్న్స్ కింద వస్తుందా, పర్చేజ్ రిటర్న్స్ కింద వస్తుంది. అవునా? ఆ ఐటమ్ ఏమైంది, మన షాప్లోకి రాలా, సేల్స్కి వెళ్ళలేదు ఇంకా. పర్చేజ్ రిటర్న్, మీరు కంపెనీకి ఆర్డర్ ఇచ్చారు, అది వచ్చేటప్పుడు దారిలో ట్రాన్సాక్షన్ సపోర్టింగ్లో సంథింగ్ వెహికల్ డ్యామేజ్, ఐటమ్ అనేది డ్యామేజ్ అయింది, స్టాక్ ఐటమ్ అనేది డ్యామేజ్ అయింది. సో అదేం చేస్తారు, కంపెనీకి రిటర్న్ ఇస్తారు. అంటే మీకు 10 టీవీలు మీరు ఆర్డర్ ఇచ్చినా కానీ మీకు 8 మాత్రమే బాగున్నాయి కాబట్టి 8 మాత్రం తీసుకుంటారు, మిగతా 2 తీసుకోరు. వాడికి ఆ వెహికల్లోనే తిప్పి పంపించేస్తారు. సేమ్ అది. అవును. సో అప్పుడు అక్కడ ఏం జరిగింది, పర్చేజెస్లో జరిగింది. పర్చేస్ 8 టీవీలు పర్చేస్ జరిగినాయి, అలాగే 2 టీవీలు రిటర్న్ వెళ్ళినాయి. ఎందుకు, డ్యామేజ్ అయినాయి. అక్కడ ఏం రిటర్న్ అవుతుంది, పర్చేజ్ రిటర్న్ అవుతుంది. ఓకే. సో ఇది ఇంతవరకు ఒక విధం. రెండో విధం ఏంటంటే, ఇప్పుడు మనం 8 టీవీలు కొన్నాం. సో అంటే మన స్టాప్లోకి 8 టీవీలు వచ్చినాయి. సో ఈ 8 టీవీల్లో మనం డిస్ప్లే ఇస్తాం, కస్టమర్స్ వచ్చి చూసుకుంటారు, పలానా టీవీ కావాలని వాళ్ళు కొనుక్కెళ్తారు. అంటే అక్కడ ఏం జరిగింది, సేల్స్ జరిగింది. వాళ్ళు ఒక టీవీ అమ్మాం, 3 టీవీ ఒక కస్టమర్ వచ్చి 1 టీవీ కొనుక్కెళ్ళాడు, ఇంకో కస్టమర్ వచ్చి 2 టీవీలు కొనుక్కెళ్ళాడు. సో 3 టీవీలు అమ్మాం. సేల్స్ ఎన్ని జరిగినాయి, 3 టీవీస్. సో ఓకే, సేల్స్ జరిగింది. సో 3 టీవీలు అమ్మాం. 3 టీవీలు అమ్మిలో ఒక టీవీ వాడు వచ్చి, ఇదిగో నాకు ఇది పని చేయట్లేదు, 2 డేస్ పని చేసింది, తర్వాత నుంచి నాకు పని చేయట్లేదు, ఇది వర్కింగ్ లేదు, బోటే కాలిపోయిందని చెప్పి మనకి రిటర్న్ ఇచ్చాడు. మనం వాడికి రిటర్న్ ఇవ్వాలిగా మనీ, యాజ్ వినియోగదారు చట్ట ప్రకారం మనం ఇవ్వాలి. అది ఐటమ్ వర్క్ చేయట్లేదు కాబట్టి. సో ఏమవుతుంది అక్కడ మనకి, మనం అమ్మింది రిటర్న్ వచ్చింది. అవునా? ఇక్కడ చూస్తే యాజ్ ఏ మీకు షాప్ ఓనర్కి అండ్ కస్టమర్కి మధ్య జరిగేది ఏమవుతుంది, సేల్స్ అవుతుంది. ఇది పర్చేజ్ రిటర్న్ అవుతుందా, కాదు కదా. సేల్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్లో ఆ ఐటమ్ వెనక్కి వచ్చింది, అదేమవుతుంది, సేల్స్ రిటర్న్. అవునా? కస్టమర్ వచ్చి నాకు ఇది వర్క్ చేయట్లేదు అని చెప్పి మన షాప్కి మనకి రిటర్న్ ఇచ్చాడు. సో మన వాడికి మనీ ఇచ్చేసాం. సో ఒక ఐటమ్ టీవీ అనేది రిటర్న్ వచ్చింది. సో ఆ రిటర్న్ తీసుకున్న ఐటమ్ నువ్వే అట్టు పెట్టుకుంటావు, నీకు నష్టం అవుతుంది కదా. సో మరి నువ్వేం చేస్తావు, మళ్ళీ కంపెనీకి ఇస్తావు. అవునా? సో మళ్ళీ అప్పుడు ఆ ఐటమ్ ఏం చేస్తావు, మళ్ళీ కంపెనీకి రిటర్న్ పంపిస్తావు. అప్పుడు ఏమవుతుంది, కంపెనీకి రిటర్న్స్కి పంపించింది పర్చేజ్ రిటర్న్. అవునా? సో అంటే ఏదైతే ఒక ఐటమ్ ఏదైతే ఉందో, ఒక స్టాక్ ఐటమ్ సేల్స్ రిటర్న్స్లో వచ్చింది, మళ్ళీ పర్చేజ్ రిటర్న్స్లో వస్తుంది. అవునా? అంతే కదా. ఇప్పుడు వచ్చేవాడికి నువ్వు మధ్యలో ఒక షాప్ వచ్చేవాడికి ఒక షోరూమ్ ఓనర్ అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా ఒక వాషింగ్ మెషినే కొన్నాం, అది వర్క్ చేయట్లేదు. అవునా? వర్క్ చేయట్లేదు. సో ఎవరికి ఇస్తాం మనం, షాప్ వాడికి ఇస్తాం. షాప్ వాడు ఆడి దగ్గర పట్టుకుంటాడు. షాప్ వాడు ఎవరి దగ్గర కొన్నాడు, కంపెనీ వాడి దగ్గర కొన్నాడు, వాడికి ఆర్డర్ రిటర్న్ ఇచ్చేస్తాడు. అవునా? సో అంతేగాని కస్టమరే డైరెక్ట్గా వెళ్ళి కంపెనీ వాడికి వాడు. సో మధ్యలో వాడు ఎవరి దగ్గర అయితే కొన్నాడో వాడికి రిటర్న్ ఇస్తాడు, షాప్ వాడు ఎవరి దగ్గర అయితే కొన్నాడో వాడికి రిటర్న్ ఇస్తాడు. అవునా? సో ఈ విధంగా మన స్టాక్ ఐటమ్స్లో వచ్చేపాటికి సేల్స్ రిటర్న్స్లో వచ్చినటువంటి ఐటమ్ అది పర్చేజ్ రిటర్న్స్లో కూడా వస్తుంది. బట్ కానీ ఇంకొకటి, పర్చేజ్ రిటర్న్స్లో వచ్చింది అది పర్చేజ్ రిటర్న్స్లో ఎలాగైనా రావచ్చు. అది యాజ్ ఏ కస్టమర్ నుంచి రావచ్చు, యాజ్ ఏ ఓనర్ షాప్ ఓనర్ నుంచి, షోరూమ్ ఓనర్ నుంచి రావచ్చు పర్చేజ్ రిటర్న్స్కి. అవునా? అలాగే పర్చేజ్ రిటర్న్స్లో ఒక్కటే వస్తుంది, ఇంకో విధం కూడా వస్తుంది. ఏది, సేల్స్ రిటర్న్స్ ద్వారా కాకుండా ఓన్లీ మన ఏదైతే ఒక కంపెనీకి అండ్ షాప్ ఓనర్కి మధ్య జరిగినప్పుడు ఆ రిటర్న్స్ కూడా వస్తుంది.
సో పర్చేజ్ రిటర్న్స్లో వచ్చేపాటికి ఎలా ఉంటుంది. సో వాడు ఒక క్వశ్చన్ కూడా అడుగుతాడు, సేల్స్ రిటర్న్స్లో వచ్చిన ఐటమ్ కంపల్సరీ పర్చేజ్ రిటర్న్స్లో కూడా వస్తుందా అని అడుగుతాడు. అప్పుడు వస్తుంది అన్నప్పుడు మన అది ఎస్ఏ అవుతుంది, వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతాడు, పర్చేజ్ రిటర్న్స్లో వచ్చే ఐటమ్ కంపల్సరీ సేల్స్ రిటర్న్స్లో నుంచి వచ్చింది అయి ఉండాలా అని కూడా అడుగుతాడు. కంపల్సరీ అంటే అక్కడ వచ్చాడు పర్చేజ్ రిటర్న్ వచ్చింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇందాడ కంపెనీకి మధ్య ఒక ఆర్డర్ ఇచ్చాం, షాప్ ఓనర్కి ఆర్డర్ ఇచ్చాం, టీవీలు 2 డ్యామేజ్ అయినాయి అన్నాం, అది సేల్స్ రిటర్న్స్లోంచి వచ్చిందా? రిటర్న్ ఐటమ్ రాలేదు. సో పర్చేజ్ రిటర్న్స్ అంటే కంపెనీకే మనకి జరిగింది. సో ఇక్కడ వచ్చేవాడికి పర్చేజ్ రిటర్న్స్లో ఇట్లా 2 రకాలు కూడా ఉంది. సో మనకి కన్ఫ్యూజన్ చేయడానికి ట్రాన్సాక్షన్స్ టైప్ ఆఫ్స్లో ఏమడుగుతాడంటే పర్చేజ్ రిటర్న్ అని మెన్షన్ చేయడు, కంపెనీ రిటర్న్స్ అంటాడు. మనకి సేల్స్ రిటర్న్స్ అని చెప్పడు, పర్చేజ్ రిటర్న్స్ అని చెప్పడు, ఇది జస్ట్ ఏమని చెప్తాడంటే కంపెనీ రిటర్న్స్ అంటాడు. కంపెనీ రిటర్న్స్ అన్నప్పుడు కంపెనీ వాడికి రిటర్న్ ఎప్పుడు ఇస్తున్నాం మనం? పర్చేజ్ రిటర్న్స్లో ఇస్తున్నాం, అవునా? సేల్స్ రిటర్న్ అవ్వదుగా. సేల్స్ రిటర్న్స్ ఎందుకు అవ్వదు? కస్టమర్ వెళ్ళి డైరెక్ట్గా కంపెనీ వాడికి ఇవ్వడు. డైరెక్ట్గా అప్పుడు కంపెనీ ఏమొస్తారు, కంపెనీ కస్టమర్ వచ్చి షాప్ వాడికి ఇస్తాడు. షాప్ వాడు ఎవరి దగ్గర కొంటాడు? కంపెనీ వాడి దగ్గర అంటారు. షాప్ వాడికి కంపెనీ వాడికి మధ్య జరిగింది పర్చేజ్. సో అప్పుడు అదే ఆ ఐటమ్ ఏమవుతుంది? పర్చేజ్ రిటర్న్ అవుతుంది. సో అందుకే పర్చేజ్ రిటర్న్ అన్న కంపెనీస్ రిటర్న్ అన్న ఒకటే అవుతుంది, ఏమైనా డెబిట్ నోట్ అన్నా కూడా ఒకటే అవుతుంది. ఓకే, సో ఆ 3 పాయింట్స్ నోట్ చేసుకోండి. పర్చేజ్ రిటర్న్ అన్న, డెబిట్ నోట్ అన్న, అండ్ అలాగే కంపెనీ రిటర్న్స్ అన్నా కూడా ఒకటే అర్థం వస్తుంది. సేల్స్ రిటర్న్స్కి వచ్చేవాడికి సేల్స్ రిటర్న్స్ ఆర్ క్రెడిట్ నోటు రెండు ఉంటాయి. ఓకే, పర్చేజ్ రిటర్న్ అంటే ఏంటి, పర్చేజ్ అంటే ఏంటి, సేల్స్ అంటే ఏంటి, అలాగే పర్చేజ్ రిటర్న్ ఎలాగొస్తుంది, సేల్స్ రిటర్న్ ఎలాగొస్తుంది, ఈ డిఫరెన్సెస్ అనేవి నోట్ చేసుకొని ఇప్పటివరకు చెప్పిన ఏదైతే ఉందో అది నోట్ చేసుకుని గుర్తుపెట్టుకోండి. ఓకే, మనం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు ఇలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే డౌట్స్ అనేవి ఉండవు. ఓకే, సో నెక్స్ట్ వన్. ఓకే, ఇప్పుడు ఈ పర్చేజ్ రిటర్న్స్ అంటే ఏంటి, సేల్స్ రిటర్న్స్ అంటే ఏంటి, పర్చేజ్ రిటర్న్స్లో స్టాక్ ఐటమ్స్ ఎలా వస్తాయి, సేల్స్ రిటర్న్స్లోకి స్టాక్ ఐటమ్స్ ఎలాగ వస్తాయి అన్న మనకు ఒక క్లారిటీ అనేది వచ్చింది. సో నెక్స్ట్ వన్, ఇప్పుడు వీటిని ప్రాక్టికల్గా టాలీలో చేయాలనుకున్నప్పుడు మనం ఏ పాయింట్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఏ లెడ్జర్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుందని చూద్దాం. లెడ్జర్స్లో ఎలా ఎంటర్ చేయాలి, ఓచరింగ్లో ఎలా చేయాలి చూద్దాం. ఇక్కడ వచ్చేవాడికి లెడ్జర్స్లో వచ్చేవాడికి మనకి పర్చేజ్ రిటర్న్ అన్నా కూడా పర్చేజ్ అకౌంట్ అవుతుంది, సేల్స్ రిటర్న్స్ అన్నా కూడా సేల్స్ అకౌంట్ కింద వెళ్తుంది. ఓకే, పర్చేజ్ రిటర్న్ పర్చేజ్ అకౌంట్ కిందే వస్తుంది. లెడ్జర్లో సపరేటెడ్గా ఏమి ఉండదు, లెడ్జర్లో ఒకటే వస్తుంది. పర్చేజ్ అన్నా పర్చేజ్ అకౌంట్ వస్తుంది, పర్చేజ్ రిటర్న్ అన్నా పర్చేజ్ అకౌంట్ వస్తుంది. సో అలాగని చెప్పి మనం క్రియేషన్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి కుదరదు. సపరేట్ దేని దానికి లెడ్జర్ ఉండాల్సింది. పర్చేజ్ అన్న పర్చేజెస్ జరిగినాయి, పర్చేజ్ యాజ్ ఫాలోస్ అంటాడు. ఓకే, పర్చేజ్ అకౌంట్ లెడ్జర్లో. తర్వాత నెక్స్ట్ రిటర్న్ వచ్చింది, పర్చేజ్ రిటర్న్ అంటాడు. సో మీకు కంపల్సరీ పర్చేజ్ రిటర్న్ అన్న లెడ్జర్ ఉండాలి. మీకు ఒక డౌట్ రావచ్చు, రెండింటికి కేటగిరీ గ్రూప్ ఒకటే పెడుతున్నాం కదా, మళ్ళీ ఇంకా పర్చేజ్ రిటర్న్ అనే ఉంది, రెండింటిలో ఒకటే మెన్షన్ చేస్తున్నాం అంటే, మనం అక్కడ పర్చేజ్ రిటర్న్ అని రాస్తున్నాం, నేమ్ ఆఫ్ ది ఐటమ్. ఇది పర్చేజ్ రిటర్న్కి సంబంధించిందా, పర్చేజ్కి సంబంధించిందా అనేది మనం అక్కడ ఓచర్ పైన హెడ్డింగ్ ఇచ్చామో, ఎప్పుడైతే ప్రింట్ ఇస్తామో దాన్ని బట్టి కింద స్టాక్ ఐటమ్స్ డివైడ్ అర్థమైపోతుంది. అవునా? పైన పర్చేజ్ ఉందంటే ఈ ఐటమ్స్ అన్ని కొన్నవి అని అర్థం, పైన పర్చేజ్ రిటర్న్స్ ఉందంటే నేమ్ ఆఫ్ ది ఐటమ్స్లో ఇక్కడ ఈ ఐటమ్స్ అన్ని రిటర్న్ ఇచ్చిన ఐటమ్స్ అని అర్థం, ఆ అర్థమే మారిపోతుంది. అవునా? సో అందుకే కంపల్సరీ లెడ్జర్స్లో రెండు ఉండాలి, పర్చేజ్ ఉండాలి, పర్చేజ్ రిటర్న్ అనేది ఉండాలి. ఏది పర్చేజ్ రిటర్న్ అని కనుక మన ట్రాన్సాక్షన్స్లో వస్తే, పర్చేజ్ రిటర్న్ ఎంతమంది మనకి పర్చేజ్ రిటర్న్ లేదు, మన ట్రాన్సాక్షన్లో క్రియేషన్ చేయాల్సిన అవసరం లేదు, పర్చేజ్ రిటర్న్ ఉంది, కంపల్సరీ లెడ్జర్ ఉండాలి. ఓకే, సో అది లెడ్జర్స్లో వచ్చేవాడికి అలా రాస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఇక్కడ అకౌంటింగ్ వచ్చేస్. ఓకే, ఓచెస్లో వచ్చేవాడికి ఎలా రాస్తామంటే దీనికి షార్ట్ కట్కి Ctrl+F9. ఓచెస్లో వచ్చేవాడికి మీకు సపరేట్గా పర్చేజ్ ఓచర్లో కాదు, దీని సపరేట్ ఓచర్ ఉంటుంది, పర్చేజ్ రిటర్న్స్ ఓచర్ ఉంటుంది, దాని అక్కడ పర్చేజ్ రిటర్న్స్ ఓచర్ అని ఉండదు, డెబిట్ నోటు ఆర్ క్రెడిట్ నోటు అని ఉంటుంది మనకి టాలీలో డెబిట్ నోట్ ఆర్ క్రెడిట్ నోట్ అని ఉంటుంది. దానికి షార్ట్ కట్కి ఏంటంటే Ctrl+F9 డెబిట్ నోట్ అండ్ అలాగే Ctrl+F8 క్రెడిట్ నోట్కి. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక మీకు ఒక నోట్ ఉంది, ఏంటంటే టు పర్ఫార్మ్ దిస్ కాన్సెప్ట్ యూ హ్యావ్ టు పర్ఫార్మ్ ఫాలోయింగ్ సెట్టింగ్స్. ఇక్కడ వచ్చేపాటికి మనకి ఈ డెబిట్ నోటు క్రెడిట్ నోటు యాక్టివ్లో ఉండవు.
మనకి టాలీ సాఫ్ట్వేర్ వచ్చేవాడికి డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ యాక్టివ్లో ఉండవు. సో దీన్ని మనం ఈ వోచర్స్ ఎప్పుడైతే మనం చేసేటువంటి కంపెనీ ట్రాన్సాక్షన్స్లో మనకి రిటర్న్స్ అనేవి వచ్చినాయి అనుకున్నప్పుడు, పర్చేజ్ రిటర్న్స్ ఆ సేల్స్ రిటర్న్స్ వచ్చినాయి అనుకున్నప్పుడు మనం ఈ డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్ వోచర్స్ని యాక్టివేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ యాక్టివేషన్ చేయాలంటే వాటికి సమ్ సెట్టింగ్ అనేది ఉంటుంది. ఆ సెట్టింగ్ ఎప్పుడైతే మనం చేస్తామో టాలీ సాఫ్ట్వేర్లో ఈ డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ అనేవి యాక్టివ్ అవుతాయి. అప్పటి వరకు యాక్టివ్ అవ్వవు. ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఆ సెట్టింగ్స్ ఏంటి, ఎలా చేయాలి అనేది. జస్ట్ ఆఫ్ ఆల్ ముందు మీకు ప్రొసీజర్ చూపిస్తాను, నేను దాని తర్వాత ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇక్కడ ప్రెస్ F1 అన్నాం. సో తర్వాత F11, తర్వాత F2 యూజ్ డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్ని ఎస్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం 1. ఇప్పుడు మీకు ప్రాబ్లం డైరెక్ట్గా ప్రాబ్లంలోకి వెళ్ళకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్ చూపిస్తాను, మీకు కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉంటారు. ఇక్కడ జస్ట్ మీకు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంటింగ్ వచ్చేస్లోకి వెళ్తున్నా, వచ్చేసి చూపిస్తున్నా. అకౌంటింగ్ వచ్చేస్లోకి వెళ్ళి ఇక్కడ చూస్తే ఆప్షన్ ప్యానల్ అని ఉంటుందని చెప్పాను. సో ఇక్కడ చూస్తే మనకి అన్ని డిస్ప్లే ఇస్తుంది. పర్చేజ్ చేస్తుంది. పర్చేజ్ కింద డెబిట్ నోట్ ఉంది, కానీ వర్కింగ్లోకి రావట్లేదు. మీరు క్లిక్ చేస్తే అది యాక్టివ్ అవ్వదు, అవునా? యాక్టివ్లోకి రావట్లేదు. సో ఇది వచ్చేపాటికి దీన్ని మనం యాక్టివ్లోకి తీసుకురావాలంటే చేయాల్సిన సెట్టింగ్ ఏంటి అంటే, గేట్ యాప్ టాలీలో ఉన్నప్పుడు F11 ఫీచర్స్ అండ్ నెక్స్ట్ తర్వాత F2 ఇన్వెంటరీ ఫీచర్స్ ఎక్కడైనా ఉంది అండ్ ఎక్కడ కూడా ఉంది. ఇక్కడ రైట్ సైడ్ కూడా క్లిక్ చేసినా కూడా వస్తుంది. ఇన్వెంటరీ ఫీచర్స్ వచ్చినప్పుడు ఇందులో ఇక్కడ మనకి రైట్ సైడ్న ఇన్వాయిస్లో ఉండేటువంటి ఇక్కడ యూజ్ డెబిట్ అండ్ క్రెడిట్ నోట్స్ అని ఉంది. సో ఇది నోలో ఉంది. యూజ్ డెబిట్ అండ్ క్రెడిట్ నోట్ని ఎస్ చేయండి. అండ్ దాని కింద ఉన్న రికార్డ్ క్రెడిట్ నోట్స్ ఇన్ ఇన్వాయిస్ మోడ్ అండ్ రికార్డ్ డెబిట్ నోట్ ఇన్ ఇన్వాయిస్ మోడ్ని రెండింటిని ఎస్ చేయండి. దాని కింద ఉన్నటువంటి ఆ రెండు ఆప్షన్స్ కూడా దానికి సంబంధించినవి, డెబిట్ అండ్ క్రెడిట్ నోట్కి సంబంధించిన. ఇన్వాయిస్ అనేది మనకి ఏదైతే ఉందో అది ఇన్వాయిస్ చేస్తాం కాబట్టి వస్తుంది. సో రికార్డ్ చేస్తుంది రిటర్న్స్ని. సో ఇప్పుడు మీరు కంట్రోల్ ఏ బటన్ ప్రెస్ చేసినా ఓకే, లేదనుకుంటే మీరు ఇలా లాస్ట్కి వెళ్ళి ఎంటర్ బటన్ ప్రెస్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేస్తాను అని అడుగుతుంది. ఓకే, సారీ. ఇప్పుడు మీరు సెట్టింగ్ కరెక్ట్గా చేశారా లేదా మీకు వచ్చేలో తెలిసిపోతుంది. మీరు అకౌంటింగ్ వచ్చేసరికి వెళ్తే ఇదిగోండి, ఇప్పుడు డెబిట్ నోట్ అనేది యాక్టివ్లోకి వచ్చిందా రాలేదా? డెబిట్ నోట్ యాక్టివ్లోకి వచ్చింది, ఇంతకుముందు రాలేదు, ఇప్పుడు వచ్చింది కదా. సో ఆ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, మిస్టర్ అరవింద్ స్టార్టెడ్ ఎ న్యూ బిజినెస్ విత్ 5 lakhs అన్నాడు. సో ఓకే, ఓకే కంపెనీ క్రియేషన్ అనేది చేసాం. సో కంపెనీ క్రియేషన్ తర్వాత నెక్స్ట్ మనకి స్టాక్ ఐటమ్స్ ఏవైతే అండి అవి క్రియేషన్ చేసుకోవాలని చెప్పాను. ఇన్వెంటరీ ఇన్ఫో, యూనిట్స్ ఆఫ్ మెషర్కి వెళ్ళి క్రియేట్, మనకి సెట్స్ ఉన్నాయో ఏముండేది చూద్దాం. సెట్స్ ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి, తర్వాత ఇంకేముంది, ఆ రెండే ఉన్నాయి. ఓకే, సో సెట్స్ నెంబర్స్ క్రియేషన్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టాక్ ఐటమ్స్ ఎంటర్ చేస్తున్నాను. స్టాక్ ఐటమ్స్, మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్, క్రియేట్. ఇక్కడ అండర్ గ్రూప్లో ఆల్ ఐటమ్స్. స్టాక్ ఐటమ్ నేమ్ ఏంటి? ప్రాబ్లంలో కంప్యూటర్స్, పెన్ డ్రైవ్స్, హెడ్ ఫోన్స్. పెన్ డ్రైవ్స్ నెంబర్స్ కింద ఇచ్చాడు. ఓకే, సెట్స్, పెన్ డ్రైవ్స్, నెంబర్స్, హెడ్ ఫోన్స్, సెట్స్. ఓకే,
ఇక్కడ మీకు ప్రీవియస్గా ఒకటి చెప్పాను, ఇక్కడ ఓపెనింగ్ క్వాంటిటీ రేట్ కానీ అమౌంట్ కానీ వేయద్దు, వేస్తే మీకు బ్యాలెన్స్ షీట్ డిఫరెన్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, ఇక్కడ మీకు యూనిట్స్లో సెట్స్ ఆర్ నెంబర్స్ అనేవి యాక్టివ్ అయిందా లేదా, లేదంటే నాట్ అప్లికేబుల్ అని ఉందా. సో అలా చూసుకోండి, నాట్ అప్లికేబుల్ అన్నప్పుడు మీకు క్యాలిక్యులేషన్ చేయదు. సో ఓకే, అని మీకు అమౌంట్ కూడా డిఫరెన్స్ వస్తుంది. సో ఓకే, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎప్పుడన్నా అన్నీ కరెక్ట్గానే ఉండి మనకి ఎక్కడ రావట్లేదు అనుకున్నప్పుడు ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే అన్ఫార్చునేట్లీ అక్కడ సెట్స్ కాడ నాట్ అప్లికేబుల్ అని సెలెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ లెడ్జర్స్, యాంటీ లెడ్జర్స్. నెక్స్ట్ ఏమవుతుంది, అరవింద్. క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ వన్ ఏముంది మనకి, పర్చేజ్ ఉంది డైరెక్ట్గా, పర్చేజ్ అకౌంట్. నెక్స్ట్ వన్ ఏమన్నాడు, పర్చేజ్ రిటర్న్స్ అని చెప్పాడు. సో ఇక్కడ పూర్తిగా రాయండి, పర్చేజ్ రిటర్న్స్ అని, పర్చేజ్ అకౌంట్. నెక్స్ట్ వన్ సేల్స్ అకౌంట్, అలాగే సేల్స్ రిటర్న్స్, సేల్స్ అకౌంట్ అవుతుంది. ఓకే, ఇంకేమన్నా మన ప్రాబ్లంలో, సేల్స్ యాజ్ ఫాలోస్, సేల్స్ రిటర్న్స్. సో ఓకే, అంతవరకే ఉంది. ఓకే, ఇప్పుడు సేల్ ఎస్కేప్ purchase 6 పర్టికులర్స్లో మిస్టర్ అరవింద్ ఎంత, 3 lakhs 5 lakhs చూడండి, 5 lakhs. ఎంటర్. నెక్స్ట్ వన్ ఏముంది మనకి, పర్చేజ్ ఉంది, F9 అకౌంట్లో క్యాష్, పార్టీ అకౌంట్ నేమ్, ఎంటర్. పర్చేజ్ లెజర్లో ఇక్కడ వచ్చేవాడికి మీకు రెండు వస్తాయి, పర్చేజ్ లెజర్ రాగానే పర్చేజ్ ఉంటుంది, పర్చేజ్ రిటర్న్ ఉంటుంది. మీకు వచ్చేపాటికి మీకు అది ఏది పెట్టినా రాంగ్ అయితే రాదు, బట్ కానీ మనకి పర్చేజ్ చేస్తున్నామా పర్చేజ్ రిటర్న్ చేస్తున్నామా అనేది ఇంపార్టెంట్. సో అక్కడ మీరు లెడ్జర్ ఇచ్చే పోస్టింగ్ ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే మనం నెక్స్ట్ ఇన్వాయిస్ని ప్రింట్ ఇవ్వాల్సి ఉంటుంది, అప్పుడు ఇచ్చినప్పుడు మీరు ఇక్కడ ఏదైతే వస్తుందో వస్తుంది. అవునా, ఇక్కడ పర్చేజ్ లెడ్జర్లో మీరు పర్చేజ్ అని పెట్టారనుకోండి, నేమ్ ఆఫ్ ది ఐటమ్స్లో మనం రాసినటువంటి స్టాక్ ఐటమ్స్ అన్నీ కూడా ఏమవుతున్నట్లు లెక్క, పర్చేజ్ కొన్నట్లు లెక్క. అదే మీరు పర్చేజ్ రిటర్న్స్ పెట్టారనుకోండి, ఆ ఐటమ్స్ని పర్చేజ్ రిటర్న్ అని చేంజ్ వచ్చేస్తుంది. సో ఓకే, అక్కడ అందుకే పెట్టుకోండి. అది మీరు ఒకవేళ బై మిస్టేక్గా అలా పెట్టినా కానీ మీకు ప్రాబ్లం అయితే రాంగ్ రాదు, బట్ కానీ ఇంపార్టెన్స్ పెట్టాల్సిన ఇంపార్టెన్స్ అనేది చెప్తున్నాను. పర్చేజ్, నేమ్ ఆఫ్ ది ఐటమ్, ఇక్కడ వచ్చేవాడికి కంప్యూటర్స్, కంప్యూటర్, క్వాంటిటీ ఎంత, రేట్ ఎంత. క్వాంటిటీ వచ్చేవాడికి 15 సెట్స్, 15 సెట్స్, ఈచ్ వన్ 16,000, 16,000 ఎంటర్. నెక్స్ట్ వన్ వచ్చేవాడికి పెన్ డ్రైవ్స్, 15 members, ఈచ్ వన్ 350, 50 members, ఈచ్ వన్ 350 ఎంటర్. నెక్స్ట్ వన్ హెడ్ ఫోన్స్, ఎంత అన్నాడు, 35 సెట్స్, ఈచ్ వన్ 170, 35 సెట్స్, ఈచ్ వన్ 170 ఎంటర్. ఇంకేమన్నా ఉన్నాయా పర్చేస్లో, ఇంకేమీ లేవు కాబట్టి క్లోజ్ చేసేస్తున్నాం. ఎంటర్, సేవ్. నెక్స్ట్ ఇక్కడ పర్చేజ్ రిటర్న్స్ అన్నాడు. సో మనకు వచ్చిన దాంట్లో పంపిస్తున్నాడు, ఏమని, కంప్యూటర్స్ 3 అని చెప్పాడు, పెన్ డ్రైవ్ 7 అని చెప్పాడు, హెడ్ ఫోన్స్ 5 అని చెప్పాడు. మీరు ఇక్కడ చూస్తే రిటర్న్స్ ఇచ్చేటప్పుడు ఏమేమి రిటర్న్ ఇచ్చామని చెప్పాడు కానీ రేట్ చెప్పలేదు, రేట్ చెప్పడు.
పర్చేజ్ రిటర్న్స్లో కానీ సేల్స్ రిటర్న్స్లో కానీ మీకు రేట్ అనేది మెన్షన్ చేయడు, జస్ట్ రిటర్న్ అంటాడు అంతే. సో రిటర్న్ అన్నప్పుడు మీకు ఇక్కడ రేట్ కాడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ఒక పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం ఇక్కడ పర్చేజ్ రిటర్న్ అన్నాడా సేల్స్ రిటర్న్ అన్నాడా అనేది ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. వాడు క్లియర్గా పర్చేజ్ రిటర్న్ అని రాస్తే ఓకే, వాడు పర్చేజ్ రిటర్న్ రాయడు. నెక్స్ట్ ఏమంటాడు, కంపెనీ రిటర్న్స్ అంటాడు. కంపెనీ రిటర్న్స్ అన్నా పర్చేజ్ రిటర్న్స్ అన్నా డెబిట్ నోట్ అన్నా ఒకటే. వాడు ఒక్కోసారి డెబిట్ నోట్ అని కూడా రాస్తాడు అక్కడ. సో ట్రాన్సాక్షన్స్ ఎలా టైప్స్ ఉంటాయి, వాడు ఏ టైప్ ఆఫ్ మోడ్లో ఇచ్చినా కానీ మనం దాని మీనింగ్ని అచీవ్ చేసుకోవాలి. సో ఓకే, ఇక్కడ పర్చేజ్ రిటర్న్స్కి ఏమని చెప్పాను, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్లో రాయబాకండి. సో ఓకే, డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ డెబిట్ నోట్ వచ్చే వాటికి సేమ్ యాజ్ ఉంటుంది, పర్చేజ్కి ఎలాగైతే ఆప్షన్స్ ఉంటాయో సేమ్ డెబిట్ నోట్కి కూడా సేమ్ అలాగే ఆప్షన్స్ ఉంటాయి. బట్ మనకి అక్కడ జస్ట్ లేబుల్ అనేది మారుతుంది, ఇక్కడ పైన ఉండేటువంటి ఈ లేబుల్ ఒకటే డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ డెబిట్ నోట్ అని ఉంటుంది. అండ్ డెబిట్ నోట్కి ఇంకొకటి కూడా ఉంటుంది, ఇక్కడ అది చెప్తాను, అది నెక్స్ట్ టాపిక్లోకి వస్తుంది. ఇక్కడ పార్టీ అకౌంట్ నేమ్లో క్యాష్ అంట పర్చేజ్ లెడ్జర్లో వచ్చాడు. ఇక్కడ ఏమని ఇస్తాం, పర్చేజ్ లెడ్జర్లో పర్చేజ్ కాదు ఇవ్వాల్సింది, మనం రాస్తుంది ఏంటి, రిటర్న్స్ రాస్తున్నాం. సో ఇక్కడ పర్చేజ్ లెడ్జర్లో పర్చేజ్ రిటర్న్ లెడ్జర్ ఉండాలి. సో ఓకే, మనం ఇక్కడ చూస్తే పర్చేజ్కి మనం 2 లెడ్జర్స్ రాసాం, ఏంటిది పర్చేజ్ రాసాం, పర్చేజ్ రిటర్న్ రాసాం. ఎక్కడ పర్చేజ్ ఉండాలి, ఎక్కడ పర్చేజ్ రిటర్న్ లెడ్జర్ ఉండాలి అనేది ఐడెంటిఫికేషన్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. మీరు రాసిన 2 గ్రూప్ ఒకటే, మీరు ఒకవేళ చేంజ్ చేసిన ఎఫెక్ట్ ఏమి ఉండదు, బట్ కాకపోతే మీకు ప్రింటింగ్ ఇచ్చేటప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది. సో అందుకే వాడు సమ్ టైమ్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కూడా అడుగుతాడు, ఏం ఫ్రెండ్స్ పర్చేజ్ రిటర్న్స్కి పర్చేజ్కి ఎందుకు క్రియేషన్ చేయాలి, 2 ఒకటే గ్రూప్ కదా, ఒకటే కేటగిరీ కదా అని అడుగుతాడు. సో ఓకే, ఆ డిఫరెన్స్ అనేది ఉండాలి. సో నెక్స్ట్ ఇందులో వచ్చేవాడికి రిటర్న్స్ ఏమొచ్చినాయి, కంప్యూటర్స్ అన్నాడు, ఎన్ని 3, ఇక్కడ కంప్యూటర్స్ అని చెప్తాం. ఇప్పుడు మనకి రేట్ చెప్పాల, క్వాంటిటీ ఒకటే చెప్పాడు, క్వాంటిటీ 3 అని ఎంటర్ చేశాను. నేను 3 అని ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా రేట్ అది తీసుకోండి. అవునా, మీరు రిటర్న్స్లో రాగానే ఎప్పుడైనా సరే మీరు స్టాక్ ఐటమ్ అండ్ క్వాంటిటీ ఇవ్వగానే అది రేట్ ఆటోమేటిక్గా ఇస్తుంది. సో రేట్ ఆటోమేటిక్గా టాలీ సాఫ్ట్వేర్ ఇస్తుంది కాబట్టి అది అది కరెక్ట్ రేట్ అని అనుకోబాకండి, అర్థమైందా. టాలీ సాఫ్ట్వేర్ ఏంటంటే మీరు ఎప్పుడైతే స్టాక్ ఐటమ్స్ ఎంటర్ చేస్తారో ప్రీవియస్గా దాన్ని ఏదైతే మీరు రేట్ ఎంటర్ చేస్తారో ఆ రేట్ వస్తుంది. ఆ రేట్ బై డిఫాల్ట్గా ఇదేనేమో చూపిస్తుంది. అది కావాలంటే అది చేంజ్ అంటే చేంజ్ అవుతుంది అది. ఓకే, మీరు ఇక్కడ పర్చేజ్ రిటర్న్కి సేల్స్ రిటర్న్స్కి వాడు మీకు వచ్చేవాడికి ప్రైజెస్ అనేది ఇవ్వడు. సో మీరే వేయాలి. ఏంటి ఎలాగ వేయాలి అంటే, మీకు ఇక్కడ వచ్చేపాటికి పర్చేజ్ రిటర్న్, ఇది పర్చేజ్ రిటర్న్స్ కాబట్టి పర్చేజ్లో కంప్యూటర్స్ ఎంత కొన్నాడు, 16,000 కొన్నాడు. అదే కంప్యూటర్ సేల్స్లో ఎంతకు అమ్ముతున్నాడు, 25,000 అమ్ముతున్నాడు. అవునా. సో ఇప్పుడు మీకు రిటర్న్ వచ్చినప్పుడు సేల్స్లో రిటర్న్స్ వచ్చినప్పుడు అంతే రేట్ ఇవ్వాలి. సో ఓకే, అది గుర్తుపెట్టుకోండి, పర్చేజ్ రిటర్న్స్కి సేల్స్ రిటర్న్స్కి. మీకు ఇప్పుడు బై ప్రాక్టికల్గా చేస్తాను. అంట నెక్స్ట్ ఇంకోటి ఏమొచ్చినాయి మనకి రిటర్న్స్లో, పెన్ డ్రైవ్స్ ఎన్ని వచ్చినాయి, 7. పెన్ డ్రైవ్స్ 7 అనేవి రిటర్న్ పంపించాం. మళ్ళీ ఇంకేం పంపించాం, హెడ్ ఫోన్స్ కూడా పంపించాం. ఎన్ని పంపించాం, హెడ్ ఫోన్స్ 5 అంట సేవ్. ఓకే, నెక్స్ట్ వన్ సేల్స్ F8, పార్టీ అకౌంట్ నేమ్లో క్యాష్, డిస్పాచ్ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేయండి. అండ్ నెక్స్ట్ సేల్స్ లెజర్లో ఇక్కడ సేల్స్ ఇస్తున్నావో రిటర్న్స్ ఇస్తున్నావో క్లియర్గా చూసుకోండి. సేల్స్ నేమ్ ఆఫ్ ది స్టాక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్స్ 12 sets అమ్మాం, ఈచ్ వన్ 25,000. 12 sets, ఈచ్ వన్ 25,000. ఎంటర్. సో ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేవాడికి పెన్ డ్రైవ్స్ 43, ఈచ్ వన్ 550. పెన్ డ్రైవ్స్ 43, ఈచ్ వన్ 550. ఎంటర్. నెక్స్ట్ హెడ్ ఫోన్స్ 30 sets, ఈచ్ వన్ 300. 30 sets, ఈచ్ వన్ 300.
ఎంటర్ ఎంటర్ సేవ్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేవాడికి మనకి సేల్స్ రిటర్న్స్ అన్నాడు. ఏమేమి అన్నాడు ఇక్కడ చూస్తే మీకు సేల్స్ రిటర్న్స్లో అమౌంట్ అనేది ఇచ్చాడా ఇవ్వాల. ఇక్కడ చూస్తే మళ్ళీ సేల్స్ రిటర్న్స్కి ఏంటి క్రెడిట్ నోటు Ctrl+F8, మీరు కీబోర్డ్లో Ctrl+F8 నొక్కినా కూడా వస్తుంది షార్ట్ కట్ కీ. ప్రతి ఒక్క ఓచర్కి షార్ట్ కట్ కీ అనేది గుర్తుపెట్టుకోండి. పార్టీ అకౌంట్ నేమ్లో క్యాష్, ఈ డిస్ప్లే డీటెయిల్స్ ఎంటర్ చేయండి. సేల్స్ లెడ్జర్స్లో సేల్స్ రిటర్న్స్, మనం రిటర్న్స్ రాస్తున్నాం కాబట్టి ఇక్కడ సేల్స్ లెడ్జర్లో సేల్స్ రిటర్న్స్ ఉండాలి. ఎంటర్. నేమ్ ఆఫ్ ది స్టాక్ ఐటమ్ ఏమొచ్చినాయి, ఫస్ట్ కంప్యూటర్స్ ఉన్నాయి, సారీ కంప్యూటర్స్ కాదు పెన్ డ్రైవ్స్ ఉన్నాయి. పెన్ డ్రైవ్స్ ఎన్ని 8, పెన్ డ్రైవ్స్ 8 ఎంటర్. ఇక్కడ పెన్ డ్రైవ్స్ 8 అనగానే 550 వచ్చింది. సో మీకు ఇక్కడ వచ్చేపాటికి రేటు 550 అయినా. ఎందుకు సేల్స్ రిటర్న్స్లో ఉన్నదైతే మనం ఎంత కమ్మామో ఆ రేట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అవునా. మీకు సేల్స్ రిటర్న్స్లో వచ్చింది మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెన్ డ్రైవ్స్ని ఎంత 550కి అమ్మారు. సో 550కి అమ్మారు కాబట్టి మీకు రిటర్న్ వచ్చినప్పుడు అంతే 550 ఇవ్వాలి. ఇప్పుడు కంప్యూటర్ మీకు రిటర్న్ వచ్చింది, 2 సెట్స్ రిటర్న్ వచ్చినాయి అంటున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ వన్ మన కంప్యూటర్ రాస్తున్నాం. ఎంటర్. కంప్యూటర్స్ 2 సెట్స్ ఎంటర్. ఎంత 25,000 ఎంటర్. 25,000 ఉండాలి రిటర్న్, ఎందుకంటే సేల్స్ రిటర్న్స్లో ఉంటున్నప్పుడు మనం సేల్స్ ఎంతకైతే చేసామో అంతకి, అంతే కదా. ఇప్పుడు మనం 25,000 పెట్టి అమ్మాము, అది పని చేయలేదు, రిటర్న్ వచ్చింది, మనం వాడికి ఎంత ఇవ్వాలి 25,000 ఇవ్వాలి, ఎంతకు అమ్మాము అంతే. సో నెక్స్ట్ మళ్ళీ అలాగే దాన్ని ఏం చేస్తాం, కంపెనీకి రిటర్న్ పంపిస్తాం. కంపెనీకి రిటర్న్ పంపించినప్పుడు నాకు 25,000 అమ్మని కంపెనీని అడుగుతామా, కంపెనీ దగ్గర ఎంత కొన్నామో అంతే వస్తుంది. అంతేగాని నువ్వు 25,000 అమ్మాను కాబట్టి నాకు 25,000 రిటర్న్ వచ్చింది, సో నువ్వు 25,000 అమ్మంటే కంపెనీ వాడుకుంటాడు. నువ్వు కంపెనీ వాడి దగ్గర ఎంత కొన్నావో అంత రేట్ వస్తుంది. అలాగే సేల్స్ రేట్లో నువ్వు కంపెనీ సేల్స్ అమ్మినప్పుడు కస్టమర్కి ఎంతకైతే అమ్మావో అంత డబ్బులు ఇవ్వాలి, అంతేగాని నీకు కొన్నది 15,000కి అని చెప్పి కస్టమర్కి 15,000కి ఇస్తే ఊరుకోడు. సో అందుకే మీకు పర్చేజ్ ఓకే, ఇది సంబంధించిన ఐటమ్, ఇది సేల్స్, మీరు అక్కడ రిటర్న్ వచ్చేపాటికి ప్రైస్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే టాలీ సాఫ్ట్ చేస్తుందని చెప్పి టప్ అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓకే, మీరు సేల్స్ రిటర్న్స్ రాస్తున్నప్పుడు దీని ప్రైస్ ఇంతేనా, సాఫ్ట్వేర్ డిస్ప్లే ఇస్తుంది దీని ప్రైస్ ఇంతేనా. ఎందుకు సాఫ్ట్వేర్ డిస్ప్లే ఇస్తుంది, నేను ఇంతకుముందు సేల్స్ రాసాను కాబట్టి ఇప్పుడు సేల్స్ రిటర్న్స్ రాస్తున్నాను కాబట్టి ఇచ్చేస్తుంది నాకు రైట్, ప్రీవియస్ తాలూకు రేట్ ఇచ్చింది. నేను అట్లా కాకుండా సేల్స్ అమ్మిన తర్వాత పర్చేజ్ రిటర్న్స్ రాస్తున్నా, అప్పుడు ఏమొస్తుంది, సేల్స్ చేసిన రేటే వస్తుంది, పర్చేజ్ రేట్ రాదు. సో అందుకే అది మీకు గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు ఏంటంటే వాడు ట్రాన్సాక్షన్ వరుసగా ఇస్తాడు. ఇప్పుడు పర్చేజ్ ఇచ్చాడు, పర్చేజ్ రిటర్న్ ఇచ్చాడు, తర్వాత సేల్స్ ఇచ్చాడు, సేల్స్ రిటర్న్ ఇచ్చాడు. సో నెక్స్ట్ అట్ట ఎవడు పర్చేజ్ ఇస్తాడు, సేల్స్ ఇస్తాడు, తర్వాత పర్చేజ్ రిటర్న్ ఇస్తాడు. మనకి అప్పుడు రేటు డిస్ప్లే ఏమిస్తుంది, సేల్స్లో చేసినటువంటి రేటు టాలీ సాఫ్ట్వేర్ డిస్ప్లే ఇస్తుంది. సో అందుకే అప్పుడు మనం ఏం చేయాలి, చేంజ్ చేసుకోవాలి. సో అందుకే మీరు ఒక ఐడెంటిఫికేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. మనం పర్చేజ్ రిటర్న్స్ రాస్తున్నప్పుడు మన క్వాంటిటీస్ చెప్తాడు, క్వాంటిటీస్ చెప్పినప్పుడు అది ఎంత పెట్టుకున్నాం కంపెనీ దగ్గర, ఆ రేట్ వస్తుందా రావట్లేదు. ఆ రేట్ వచ్చింది అనుకున్నప్పుడు ఎంటర్ బటన్ చేసి ఫార్వర్డ్ కొట్టండి. ఆ రేట్ కాదు అన్నప్పుడు చేంజ్ అవుతుంది. ఓకే, ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేవాడికి సేల్స్ రిటర్న్స్ ఇంకేముంది, హెడ్ ఫోన్స్ 5 సెట్స్, హెడ్ ఫోన్స్ 5 సెట్స్ ఎంతకి 300కి అమ్మాను కాబట్టి అది రైట్ రేటే కాబట్టి ఫార్వర్డ్ చేస్తున్నాను. ఓకే, అదే పర్చేజ్కి రాస్తున్నట్లయితే నాకు 300 అని డిస్ప్లే ఇస్తుంది, ఎందుకు నేను ప్రీవియస్గా సేల్స్ రాసాను కాబట్టి. సో అందుకే అది రైట్ అయితేనే ఫార్వర్డ్ చేయండి, రాంగ్ అయితే చేంజ్ చేసుకోండి. సో అది అక్కడ చూపిస్తుంది కదా అని చెప్పి మీరు ఫార్వర్డ్ చేసేయద్దు, చెక్ చేసుకోండి. ఓకే, సేవ్. ఇంకేమైనా ఉన్నాయా ట్రాన్సాక్షన్స్, ఇంకేం లేవు. అండ్ ఓకే, టాలీ అయినా క్యాష్ ఇక్కడ చూస్తే కనుక క్యాష్ ఇన్ హ్యాండ్ 5,64,600.
టాలీ అయింది. ఓకే, ఇక్కడ క్లోజింగ్ స్టాక్ అని చెప్పాను మీకు. ఇక్కడ చూస్తే క్లోజింగ్ స్టాక్ 36,650 అని చెప్పాను. ఏంటి క్లోజింగ్ స్టాక్? కొంతమందికి క్లోజింగ్ స్టాక్ అంటే ఏంటి అనేది ఐడియా ఉంటుంది, కానీ కొంతమందికి ఆ క్లోజింగ్ స్టాక్ అంటే ఏంటి అనేది ఐడియా ఉండదు. సో ఆ క్లోజింగ్ స్టాక్ అంటే ఏంటో చెప్తాను. వాయిస్ క్లారిటీ లేదంటున్నారు. సరే, సో ఓకే, ఇప్పుడు వాయిస్ క్లియర్గా ఉందా? సో మనకి నెట్ ప్రాఫిట్ వచ్చేవాడికి 1,02,50 అండ్ బ్యాలెన్స్ షీట్ వచ్చేవాడికి 6,02,50 సో వచ్చింది. సో అలాగే క్యాష్ ఇన్ హ్యాండ్ 5,64,600 అనేది ఉంటుంది. ఓకే, సో మనకి ఆన్సర్స్ టాలీ అని. ఇక్కడ మీకు క్లోజింగ్ స్టాక్ అనేది ఇంకోటి అడిషనల్గా మెన్షన్ చేశాను. సో ఈ క్లోజింగ్ స్టాక్ అంటే ఏంటి? కొంతమందికి క్లోజింగ్ స్టాక్ అంటే ఏంటి అనేది ఐడియా ఉంటుంది, సమ్ మెంబర్స్కి ఐడియా ఉండదు. సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ వాయిస్ క్లియర్గా ఉందా? ప్లీజ్ కన్ఫర్మ్. వాయిస్ అందరికీ క్లియర్గా అనిపిస్తుందా? ఓకే, ఈ క్లోజింగ్ స్టాక్ అంటే ఏంటి అనేది చెప్తాను, ఒకసారి చూడండి. మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్కి తెలుసు, స్టాక్ అంటే మనకి ఐడియా ఉంది. మనకి ఏదైతే ఇప్పుడు కొన్నామో, పర్చేస్ చేసామో, ఐటమ్స్ ఏవైతే ఉండో వాటిని ఏమంటున్నాం? స్టాక్ ఐటమ్స్ అంటున్నాం. క్లోజింగ్ స్టాక్ అంటే మీనింగ్స్ ఏంటంటే మనకి మిగిలింది. సో ఇప్పుడు వచ్చేవాడికి మనం కంపెనీ దగ్గర పర్చేస్ చేస్తాం, అన్నీ ఒకే రోజు అమ్మేయంగా, అవునా? అన్ని అన్ని ఐటమ్స్ ఒకేసారి ఎవరు కూడా అమ్మలేరు. సో మిగులుతాయి, అవునా? సో అలాగని ఒక రోజు అంటే ఒక రోజు అనే కాదు, అది సంథింగ్ మనకి ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ఉందో ఆ ఇయర్లో వచ్చేవాడికి సమ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ బిజినెస్ అయినా సరే, మనం ఇక్కడ స్టాక్ ఐటమ్స్ కొన్నప్పుడు అది అయిపోయేలోపే ఇంకోటి ఏం చేస్తాం? ఆర్డర్ అనేది ఇస్తాం. సో అంటే ఏంటంటే సమ్ క్లాస్ ఏదైతే మనం కొన్నామో, మనం ఇంకొక వస్తువు కొనేపాటికి మనం ఆల్రెడీ ఆ వస్తువు స్టాక్ అనేది ఉంటుంది, క్లోజింగ్ స్టాక్ అంటాం. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వచ్చేవాడికి కంప్యూటర్స్ ఉన్నాయి, మన ల్యాబ్ ప్రాబ్లంలో కంప్యూటర్స్ కొన్నాము, పెన్ డ్రైవ్స్ కొన్నాము, హెడ్ ఫోన్స్ ఇన్ని కొన్నాము, కానీ అమ్మింది ఎన్ని? కొన్ని. ఏదైతే అమ్మామో కొనగా మిగిలింది ఉందో అది క్లోజింగ్ స్టాక్ అవుతుంది, అవునా? ఇక్కడ క్లియర్గా చూస్తే ఇదిగోండి, కంప్యూటర్స్ 15 కొన్నాం. 15 కొంటే అందులో 3 రిటర్న్ పంపించేసాం, అవునా? సో రిటర్న్ పంపించేస్తే మళ్ళీ 12, అంటే రిటర్న్ పంపించేస్తే 12 ఉండే, 12కి సేల్స్లో ఎన్ని ఉండే? 12 అమ్మేసాం. మరి అలాగే ఈ పెన్ డ్రైవ్స్ 50, వీటికి హెడ్ ఫోన్స్ 35, హెడ్ ఫోన్స్ కొన్నది 35, ఇలా రిటర్న్ క్లోజింగ్ స్టాక్ ఉంటుంది. అంటే ఒకవేళ మనం ఫర్ ఎగ్జాంపుల్ 15 కొన్నాం, సేల్స్ చేసింది 10, అంటే మన దగ్గర ఎన్ని? 5 ఉండే, అంటే 5 సెట్స్ మన దగ్గర ఉన్నాయనే అర్థం. సో అది క్లోజింగ్ స్టాక్ అంటాం. అంటే మన దగ్గర స్టాక్ ఎంత నిల్వ ఉంది అనేదే ఈ క్లోజింగ్ స్టాక్ వస్తుంది. సో ఈ క్లోజింగ్ స్టాక్ ఎలా చెక్ చేసుకోవాలంటే మనకి స్టాక్ సమ్మరీ అని ఉంటుంది, టాలీ సాఫ్ట్వేర్లో స్టాక్ సమ్మరీ అని ఉంటుంది. ఎక్కడ? ఇదిగోండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కిందే ఉంటుంది, గేట్ క్యాపిటల్ స్టాక్ సమ్మరీ ఎంటర్ చేస్తే ఏమేమి ఉండే అనే స్టాక్ వస్తుంది. ఏమేమి ఉండే? కంప్యూటర్స్ 2 ఉన్నాయి, హెడ్ ఫోన్స్ 5 ఉన్నాయి, పెన్ డ్రైవ్స్ 8 ఉన్నాయి. ఏంటి మనం అమ్మేసాం కదా, 10 కంప్యూటర్స్ 15 కొన్నాం, 3 రిటర్న్ ఇచ్చేసాము, 12 ఉండే, 12 సేల్స్లో 12 వచ్చినాయి, మళ్ళీ సేల్స్ రిటర్న్స్ వచ్చినాయిగా. సేల్స్ రిటర్న్స్ వచ్చినాయి, మళ్ళీ పంపించలేదు కదా మనం, మన దగ్గరే ఉన్నాయి. సో ఆ స్టాక్ ఐటమ్స్ ఏవైతే ఉండే అదనమాట స్టాక్ సమ్మరీ అంట. అక్కడ మీకు అడుగుతాడు క్లోజింగ్ స్టాక్ డిస్ప్లే ఇచ్చే దేంట్లో అంటాడు, స్టాక్ సమ్మరీ. లేదు స్టాక్ సమ్మరీ అంటే ఏంటి అంటాడు. సో ఆ టైప్ ఆఫ్ మోడింగ్లో ఉంటుంది. ఓకే, ఇంకా టాపిక్ అర్థమైందండి అందరికీ? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? టాపిక్ అందరికీ అర్థమైందా? కన్ఫర్మ్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే షేర్ చేయొచ్చు. ఈలోపు అందరూ నోట్ చేసుకోండి.
ఓకే, అక్కడ కడప డిస్ట్రిక్ట్ నుంచి నగరాజ్ స్టాక్ డీటెయిల్స్ డిస్ప్లే ఇస్తాను. సో ఇక్కడ మీకు ఫస్ట్ అండ్ తిరుపతి ఏదైతే ఉందో అది స్క్రీన్ షాట్ తీసుకోండి. స్టాక్ డీటెయిల్స్ డిస్ప్లే ఇస్తున్నాను చూడండి. మీకు స్టాక్ డీటెయిల్స్ కూడా మ్యాచ్ అవ్వాలి. శ్రీకాకుళం నుంచి ప్రతి పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ రాయాలి కంపల్సరీ లెక్చర్లో. కర్నూలు నుంచి కుమార్ పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ సెట్టింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు, చేస్తాను. స్క్రీన్ షాట్ తీసుకొని ఓకే, మనకి పర్చేజ్ రిటర్న్స్ అండ్ సేల్స్ రిటర్న్స్ సెట్టింగ్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, క్లియర్గా ఉండండి. సో ఈ పర్చేజ్ రిటర్న్స్కి, సేల్స్ రిటర్న్స్కి మనకి ట్రాన్సాక్షన్స్లో వచ్చినాయి. మనం పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ రాయాలనుకున్నప్పుడు మనం సమ్ సెట్టింగ్స్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఏంటి అంటే డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ని యాక్టివ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ సెట్టింగ్స్ ఎలా చేయాలంటే గేట్వే ఆఫ్ టాలీలో ఉన్నప్పుడు F11ని ఫీచర్స్ ఉంటుంది, ప్రెస్ చేస్తే మనకి ఆప్షన్స్ వస్తాయి. ఏంటి అకౌంటింగ్ ఫీచర్స్, ఇన్వెంటరీ ఫీచర్స్, స్టాచ్యురీ ఫీచర్స్ అని వస్తుంది. స్టాచ్యురీ అండ్ టాక్సేషన్ అని వస్తుంది. సో మనకి అందులో మనం చేస్తుంది ఇన్వెంటరీకి సంబంధించింది కాబట్టి ఇన్వెంటరీలోకి వెళ్ళండి, అకౌంటింగ్ ఫీచర్స్లోకి వెళ్ళొద్దు. అకౌంటింగ్ ఫీచర్స్లో ఏ ఆప్షన్స్ ఉన్నాయో సేమ్ ఆప్షన్స్, సమ్ ఆప్షన్స్ వచ్చేవాడికి ఇన్వెంటరీలో కూడా ఉంటాయి. ఇన్వెంటరీలో అకౌంటింగ్ ఫీచర్స్లో సమ్ ఆప్షన్స్ టాలీ అవుతాయి, అన్ని ఆప్షన్స్ ఉండవు, సమ్ ఆప్షన్స్. సో అందుకే మీరు ఇప్పుడు ముందు టాపిక్స్లో వచ్చేపాటికి మనకి సెట్టింగ్స్, కొన్ని టాపిక్స్కి మనం సెట్టింగ్స్ చేయాల్సి ఉంటుంది. అవి ఎలాగ చేస్తున్నాము, ఏ ఆప్షన్లో చేస్తున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, మనం డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ వచ్చేపాటికి మనం చేస్తున్నటువంటి సెట్టింగ్స్ F11 ఫీచర్స్కి వెళ్తాం, తర్వాత ఇన్వెంటరీకి వెళ్తాం. ఇన్వెంటరీ ఫీచర్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఆప్షన్స్ డిస్ప్లే ఇస్తుంది. ఇన్వెంటరీ ఫీచర్స్ని ఎంటర్ చేస్తే ఆప్షన్ డిస్ప్లే ఇస్తుంది. సమ్ ఆప్షన్స్ అనేవి ఒక డైలాగ్ బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఆ డైలాగ్ బాక్స్లో రైట్ సైడ్న మనకి ఇన్వాయిస్ అండ్ టైటిల్ ఉంటుంది, దాని కింద సమ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇన్వాయిస్లో సమ్ ఆప్షన్, ఇన్వాయిసింగ్ అని ఉంటుంది. సో దాంట్లో సమ్ ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఇన్వాయిసింగ్లో యూజ్ ఇక్కడ ఉంది చూసారా, మీకు నోట్, ఇదిగో సెట్టింగ్స్ ఇక్కడ రాశాను, సెట్టింగ్స్ నోట్ చేసుకోండి. సో ఇదిగోండి, ఇక్కడ చూస్తే యూజ్ డెబిట్ అండ్ క్రెడిట్ నోట్ అక్కడ ఉంటుంది, అది నోలో ఉంటుంది. మనం దాన్ని ఎస్ చేస్తాం. మీరు నోలో ఉన్న దాన్ని ఎస్ చేయాలంటే దాని దగ్గరికి వెళ్ళి జస్ట్ వై అని బటన్ ప్రెస్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేయగానే ఎస్ అని ఆటోమేటిక్గా తీసుకుంటుంది. మీరు ఎస్ అని పూర్తిగా టైప్ చేయొద్దు. ఓకే, జస్ట్ వై అని అండ్ బటన్ ప్రెస్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే ఎస్ అని తీసుకుంటాం, ఎందుకంటే దాని అంతటికి అది యాక్టివేషన్ చేస్తే అది పర్ఫెక్షన్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ దాని కింద యూజ్ ఇన్వాయిస్ మోడ్ ఫర్ క్రెడిట్ నోట్, యూజ్ ఇన్వాయిస్ మోడ్ ఫర్ డెబిట్ నోట్ ఉంటుంది. ఐ మీన్ మనది లేటెస్ట్ వర్షన్ కాబట్టి రికార్డ్ అని ఉంటుంది. రికార్డ్ ఇన్ ఇన్వాయిస్ మోడ్ ఫర్ క్రెడిట్ నోట్, రికార్డ్ ఇన్ ఇన్వాయిస్ మోడ్ ఫర్ డెబిట్ నోట్ ఉంటుంది. రెండు ఆప్షన్స్ దాని కిందే సపరేట్గా, ఈ సపరేట్ ఆప్షన్స్ కాదు, మనం యూజ్ డెబిట్ నోట్, క్రెడిట్ నోట్కి సంబంధించిన ఆప్షన్సే కింద మీకు క్లియర్గా కనబడుతుంది. వాటిని కూడా మీకు సమ్ ఆప్షన్స్ కాడ, రిటర్న్స్ కాడ ఇక్కడ వచ్చేవాడికి చేంజ్, క్లోజింగ్ స్టాక్ వచ్చేవాడికి యాడింగ్ అవ్వదు, రికార్డింగ్ చేయదు. సో అందుకే అక్కడ మీరు ఎస్ చేయాల్సి ఉంటుంది.
మనం ఏ ఆప్షన్స్ని ఎస్ చేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోండి. ఆ 3 ఆప్షన్స్ ఎస్ చేసి కంట్రోల్ ఏ బటన్ ప్రెస్ చేసినా ఓకే, లాస్ట్ ఆప్షన్స్కి వచ్చి ఎంటర్ బటన్ ప్రెస్ చేసినా సేవ్ అవుతుంది. సెట్టింగ్స్ అనేవి సేవ్ అవుతుంది. మీరు సెట్టింగ్స్ సేవ్ చేసినప్పుడే మీరు ఏదైతే చేంజ్ చేశారో అది అప్లై అవుతుంది, లేదంటే అప్లై అవ్వదు. సో అప్పుడు మీకు ఓచరింగ్లో డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ వర్కింగ్లోకి వస్తుంది. ఓకే, మిగతాదంతా యాజ్ యూజువల్ మన ఇన్వెంటరీలోకి వెళ్ళి స్టాక్ ఐటమ్స్ క్రియేషన్ చేసుకుంటాం, లెజర్స్ రాసుకుంటాం, ఓచరింగ్ చేసేస్తాం. మిగతాదంతా యాజ్ యూజువల్గా ఉంటుంది. ఓకే, శ్రీకాకుళం నుంచి పృథ్వీ, ఈ ప్రాబ్లంలో సేల్స్ రిటర్న్స్కి పర్చేజ్ రిటర్న్స్కి ఎందుకు రాలేదంటున్నాం? పర్చేజ్ రిటర్న్స్ రాసాం కదా. ఐ మీన్ అంటే సేల్స్ రిటర్న్స్ని పర్చేజ్ రిటర్న్స్ కంటే వాడు మ్యాక్సిమం చేయలేదు, వాడు ఇవ్వలేదు. వాడు ఇప్పుడు కాకపోతే తర్వాత ఇచ్చుకుంటాడు, అది కంపెనీ వాడి షాప్ వాడి ఇష్టం. అది వాడికి ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే మనం అవి మెన్షన్ చేస్తాం. వాడు రిటర్న్ అయిపోతే మనకు కాదు కదా. సో వాడు రిటర్న్ ఇస్తే మెన్షన్ చేస్తాం. మనకి ఈ ప్రాబ్లం ఇవ్వలేదు కాబట్టి చేయలేదు, మీకు నెక్స్ట్ ప్రాబ్లంలో ఇస్తారు, ఉంటుంది. సో ప్రాబ్లం నోట్ చేసుకోండి. ప్రాబ్లం నోట్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు ప్రాక్టీస్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్కళ్ళు నోట్ చేసుకోండి. మీకే ల్యాప్టాప్ ఉన్నా లేకపోయినా నోట్స్ కంపల్సరీ, ప్రతి ఒక్కళ్ళు నోట్స్ రాసుకోండి. అంటే నేను చెప్పే సమ్ పాయింట్స్ ఉంటాయి, అవి నోట్స్లో ఉండవు, అవి నోట్ చేసుకోండి. నోట్స్లో నోట్ చేసుకొని మీకు గుర్తుపెట్టుకుంటే మీకు సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. ప్రాక్టీస్ సెషన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ టైం క్వశ్చన్స్ అడిగినప్పుడు యాక్టివ్గా ఉంటారు. సో సమ్ మెంబర్స్ వచ్చేపాటికి మీకు సబ్జెక్ట్ మీద గుర్తులేదు, గ్రిప్ లేదు, సమ్ డిస్ట్రిక్ట్స్ ఐ థింక్ ప్రాక్టీస్ సెషన్ చేయట్లేదు అనుకుంటా. సో ప్రాక్టీస్ సెషన్ అనేది అన్ని డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ప్రాక్టీస్ సెషన్ చేయండి. మీరు నోట్స్ రాసుకుంటే, మీరు చెప్పే పాయింట్స్ నోట్ చేసుకుంటే నేను క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఫియర్నెస్ రాకుండా ఉంటుంది. ఓకే, లైక్ చిత్తూరు డిస్ట్రిక్ట్. మీకు డిస్ప్లే అవుతుంది అందరికి. థర్డ్ ప్రాబ్లం సెకండ్ పార్ట్ ఒకసారి నోట్ చేసుకోండి అందరు. ఇక్కడ నుంచి ప్రాబ్లమ్స్ కొంచెం లెంత్ ఉంటాయి, నోట్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజన్ పడదు, క్లియర్గా నోట్ చేసుకోండి. సో ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంది నెక్స్ట్ పార్ట్, థర్డ్ పార్ట్ డిస్ప్లే ఇస్తున్నాను చూడండి. థర్డ్ ప్రాబ్లంది థర్డ్ పార్ట్
ఓకే, థర్డ్ ప్రాబ్లం ఆన్సర్స్. థర్డ్ ప్రాబ్లం ఆన్సర్స్ డిస్ప్లే చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అవి మీరు బుక్లో నోట్ చేసుకుని టాలీ సాఫ్ట్వేర్లో చేయండి. బుక్లో నోట్ చేసుకుని చేస్తేనే మీకు గ్రిప్ ఉంటుంది. ఎక్కడ పాయింటేషన్ నోట్, ఎక్కడ రాంగ్ రాసాం, ఎక్కడ ఐడెంటిఫికేషన్ వచ్చింది, ఎంట్రీ చేసేటప్పుడు పర్ఫెక్షన్గా ఎంట్రీ చేస్తారు. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ వచ్చేవాడికి బుక్లో నోట్ చేసుకుని ప్రాబ్లమ్స్ అప్పుడు టాలీ సాఫ్ట్వేర్లో ఎంటర్ చేయండి. ఫస్ట్ బుక్లో నోట్ చేసుకోండి, అప్పుడు ఆ ఎఫెక్ట్ మీకే తెలుస్తుంది. ఎందుకంటే ముందు ప్రాబ్లమ్స్ వచ్చేవాడికి ఇంకా లెంత్ ఎక్కువ ఉంటుంది, లెంత్ బాగా ఎక్కువగా ఉంటుంది. సో కన్ఫ్యూజన్ పడకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బుక్లో నోట్ చూసుకుంటే పర్ఫెక్షన్గా ఎంటర్ చేస్తారు టాలీలో. సో ఓకే, కర్నూలు నుంచి కుమార్. థర్డ్ ప్రాబ్లంలో థర్డ్ ఫోర్త్ పాయింట్ డిస్ప్లే ఇస్తున్నాను, నోట్ చేసుకోండి. సెకండ్ పాయింట్ డిస్ప్లే ఇస్తున్నాను, చేసుకోండి. సెకండ్ ప్రాబ్లం 8th పాయింట్. అండ్ ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక త్వరగా షేర్ చేయండి, మీకు క్లారిఫై ఇస్తాను. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ప్రాబ్లమ్స్లో అయినా సరే, ప్రీవియస్ టాపిక్స్లో అయినా సరే మీకు డౌట్స్ ఏమైనా ఉంటే అవి షేర్ చేయండి. మీరు డౌట్స్ త్వరగా షేర్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కడప డిస్టిక్ నుంచి మహాలక్ష్మి. థర్డ్ ప్రాబ్లంలో 7th పాయింట్ డిస్ప్లే ఇస్తున్నాను, చూడండి. వెస్ట్ గోదావరి నుంచి బి విజయ్ కుమార్. అవును, F2 సెట్టింగ్ కూడా యాప్ సెట్ ఇస్తుంది. F11 నొక్కిన తర్వాత F2 గేట్వే యాప్ టాలీలో ఉన్నప్పుడు F11 ప్రెస్ చేసిన తర్వాత F2, ముందుగానే F2 ప్రెస్ చేస్తే డేట్ డిస్ప్లే అవుతుంది. షార్ట్ కట్ కీస్ F11 తర్వాత F2, ఆ తర్వాత యూజ్ అండ్ డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ని ఎస్ చేయటం, దాని కింద ఉన్న 2 ఆప్షన్స్ కూడా ఎస్ చేయటం, సెట్టింగ్ కంప్లీట్ అవుతుంది.
థర్డ్ ప్రాబ్లమ్ 7th 8th పాయింట్స్ డిస్ప్లే ఇస్తున్నాను చూసుకోండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగచ్చు, షేర్ చేయొచ్చు. అండ్ మీరు ఇప్పుడు కనుక చూస్తే ప్రజెంట్ మీరు నోట్ చేసుకున్న పాయింట్స్లో సండ్రీ క్రెడిటర్స్ అండ్ సండ్రీ డెబిటర్స్ వచ్చారు. అవునా? మీకు లెక్చర్స్లో పర్చేస్లో కనుక ఉంటే సండ్రీ క్రెడిటర్ అండ్ రిటర్న్ సేల్స్లో కనుక ఉంటే సండ్రీ డెబిటర్ ఏదైతే ఉందో నేమ్స్ ఆ నేమ్స్ చేస్తాం. మీకు అక్కడ పర్చేజ్ ఓచర్ రాసేటప్పుడు మనం కొన్నది పర్చేజ్ దగ్గర అయితే సండ్రీ క్రెడిటర్ దగ్గర అయితే అక్కడ ఎక్కడ ఉంటుంది, పార్టీ అకౌంట్ నేమ్లో క్యాష్ బదులు అతని నేమ్ ఉంటుంది. అదే సేల్స్లో అయితే అక్కడ పార్టీ అకౌంట్ నేమ్లో సండ్రీ డెబిటర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ నేమ్ ఉంటుంది. ఓకే. తర్వాత క్యాష్ పెట్, గణేష్ ట్రేడర్స్, శాంతి ట్రేడర్స్ అని ఉంటే కనుక అది మనం పేమెంట్ ఆర్ రిసిప్ట్లో వేస్తాం. క్యాష్ పేడ్ అంటే పేమెంట్ అవుతుంది, రిసీవ్డ్ అంటే రిసిప్ట్ వస్తుంది. సేమ్ యాజ్ యూజువల్గా ఉంటుంది, డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇక్కడ సండ్రీ క్రెడిటర్ డెబిటర్ వస్తుంది కదా అని చెప్పి జోనల్లో రాయొద్దండి. అర్థమైందా? జోనల్ ఎప్పుడు మీకు పర్టికులర్గా ల్యాండ్ పర్చేజ్ ఆటి వచ్చినప్పుడు అప్పుడు ఆటికి జోనల్ వస్తుంది. పర్చేజ్ ఆటికి సేల్స్ ఆటికి జోనల్ రాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే. ల్యాండ్ పర్చేజ్ అని చెప్పి పర్టికులర్గా సమ్ పర్సన్ చెప్పి మళ్ళీ మనకి పాయింట్ ట్రాన్సాక్షన్ కనుక వస్తే కంపల్సరీ జోనల్లో రాయాలి. అలా కాకుండా సేల్స్ యాజ్ ఫాలోస్, పర్చేజ్ యాజ్ ఫాలోస్ అని చెప్పి పర్టికులర్గా సమ్ పర్సన్ నేమ్ వస్తే కనుక దానికి జోనల్ అవసరం లేదు, డైరెక్ట్గా మనం పార్టీ అకౌంట్ నేమ్లో ఇచ్చేస్తాం, సేల్స్కి పర్చేజ్కి మాత్రమే. ఓకే. ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. మీకు ఇక్కడ థర్డ్ ప్రాబ్లంలో కనుక చూస్తే క్యాష్ ఫ్రమ్ శాంతి అండ్ కో 60% ఓన్లీ అని ఉంది. దీనికి ఎలా వేయాలో మీకు తెలుసా? ఐడియా ఉందా? థర్డ్ ప్రాబ్లంలో 15th పాయింట్కి క్యాష్ ఫ్రమ్ శాంతి అండ్ కో 60% ఓన్లీ అని ఉంది. సో దీనికి ఎలా వేస్తారు? ఆన్సర్ మీరే చెప్పండి. కడప డిస్ట్రిక్ట్ నుంచి శ్రీనివాస్ గారి రిసిప్ట్ రైటే, బట్ ఇంకా ఓకే. కడప డిస్ట్రిక్ట్ నుంచి మళ్ళీ 60% అంటే అమౌంట్ ఓన్లీ షుడ్ ఎంటర్ ద 60%. ఓకే, రైట్. అంటే మనకి ఎప్పుడైతే 60% అంటే మనం రిసిప్ట్లో శాంతి అనే ఎప్పుడైతే పర్టికులర్గా ఎంటర్ చేస్తామో మీకు కింద కరెంట్ బ్యాలెన్స్లో అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్లో 60% క్యాలిక్యులేషన్ చేసి మీరు వేయాల్సి ఉంటుంది. ఓకే. అదొక చిన్న లాజిక్ ఉంటుంది, అక్కడ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మీకు తర్వాత ప్రీవియస్గా సెకండ్ ప్రాబ్లంలో కూడా టోటల్ క్యాష్ ట్రాన్స్ఫర్ టు ద ఐసిఐసిఐ బ్యాంక్ ఉంటుంది. మనకి అక్కడ అమౌంట్ అనేది చెప్పలేదు, అప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ ఎంత అమౌంట్ ఉంది అనేది మీరు చెక్ చేసి చూసుకొని తర్వాత దాన్ని బట్టి ఎంటర్ చేస్తుంటుంది. ఓకే. ఆ పాయింట్స్ అనేవి ఒకటి చెక్ చేసుకుని ఎంటర్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగచ్చు. మీకు ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే కనుక షేర్ చేయొచ్చు, ఫ్లాట్ ఇస్తాను అండ్ అన్మ్యూట్ చేయమని చెప్పిన చేస్తాను. ఎస్టర్డే తాలూకు క్లాస్ లింక్ ఒకసారి షేర్ చేస్తున్నానండి. ఇంకెవరైనా నోట్ చేసుకోవాల్సిన ఉంటే ఒకసారి నోట్ చేసుకోండి.
కర్నూలు నుంచి విఘ్నేష్ దేని గురించి రిప్లై? ఓకే, థర్డ్ ప్రాబ్లంలో 15th పాయింట్, క్యాష్ ఫ్రమ్ శాంతి అండ్ కో 60% ఓన్లీ ఉంది. సో ఇక్కడ మనకి పర్టికులర్గా అమౌంట్ అనేది ఏమీ మెన్షన్ చేయలేదు. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే, మనకి ఎప్పుడైతే అది వచ్చే వాటికి ఓచర్ రిసిప్ట్కి వస్తుంది, F6 అకౌంట్లో క్యాష్ ఉంటుంది. పర్టికులర్స్లో శాంతి అండ్ కో వేయగానే మనకి అమౌంట్ అవ్వలేదు కాబట్టి కింద ఎప్పుడైతే మనం నేమ్ ఆఫ్ ది పర్టికులర్లో శాంతి అండ్ కో అనేది మనం మెన్షన్ చేస్తామో ఆ నేమ్ కింద కరెంట్ బ్యాలెన్స్ అని టాలీ డిస్ప్లే ఇస్తుంది. అంటే శాంతి అండ్ కో పర్సన్కి మనం ఎంత కట్టాలి అనేది అక్కడ డిస్ప్లే ఇస్తుంది అమౌంట్. ఆ అమౌంట్ని మనం విడిగా క్యాలిక్యులేటర్లో నోట్ చేసి 60% క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుందో ఆ అమౌంట్ని మనం ఓచర్ అమౌంట్లో టైప్ చేసి ఎంటర్ చేయాలి. అండ్ టాలీ సాఫ్ట్వేర్లోని క్యాలిక్యులేటర్ కూడా ఓపెన్ అవుతుంది. మరి విడిగా ఓపెన్ చేసుకోవాల్సిన లేదు, టాలీ సాఫ్ట్వేర్లో క్యాలిక్యులేటర్ ఉంటుంది. టాలీ సాఫ్ట్వేర్ క్యాలిక్యులేటర్కి షార్ట్ కట్ కీస్ రాస్తుందని చూసుకోండి. టాలీ సాఫ్ట్వేర్లో క్యాలిక్యులేటర్కి Ctrl+N అంటే ఓపెన్ అవుతుంది, Ctrl+M అంటే క్లోజ్ అవుతుంది. ఓకే, ఇంకేమన్నా డౌట్స్ కనుక ఉంటే షేర్ చేయొచ్చు. టాలీ సాఫ్ట్వేర్లో క్యాలిక్యులేటర్కి షార్ట్ కట్ కి Ctrl+N అంటే ఓపెన్ అవుతుంది, Ctrl+M అంటే క్లోజ్ అవుతుంది క్యాలిక్యులేటర్. కర్నూలు నుంచి విఘ్నేష్, క్రాష్ ట్రాన్స్ఫర్ ఆంధ్ర బ్యాంక్ టు SBI. క్యాష్ ట్రాన్స్ఫర్ టు ఆంధ్ర బ్యాంక్ టు SBI అయినప్పుడు F6 F5 ఎందుకు అవుతుంది? కాంట్రా, అది F4 అవుతుంది. అది బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ కదా. సెక్షన్ కంప్లీట్ అయింది, మీటింగ్ క్లోజ్ చేయొచ్చు, మీటింగ్ నుంచి లీవ్ చేయొచ్చు.